Hello andarki, welcome to Tara IAS, Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 15th of December 2025. So let's start the discussion without any further delay. So before getting into the video, let me give you a small announcement. So మనం జనరల్ స్టడీస్ ఫౌండేషన్ 2027 కోర్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ద మెయిన్ అజెండా ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ ద పెయిడ్ ఇనిషియేటివ్ అండి. దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇస్ అ 2 years కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ది అబ్సల్యూట్ బిగినర్స్, రైట్? ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో దెర్ విల్ బీ అ జీరో మిస్ గైడెన్స్. సో టోటల్గా చాలా స్ట్రక్చర్డ్గా సైంటిఫిక్గా ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. ఇందులో మీరు ఫస్ట్ 6 monthsలోనే మీ టోటల్ ఫౌండేషన్ని కంప్లీట్ చేస్తారు. అండ్ దిస్ విల్ బీ డెల్ట్ ఇన్ అ వెరీ క్రిస్ప్ అండ్ ఆల్సో ఎగ్జామ్ ఓరియంటెడ్ వే. Okay, the extra things and the time waste kind of things will not be dealt in the classes. Okay, so మీకు టైం వేస్ట్ అవ్వదు, సైంటిఫిక్గా డిజైన్ చేశారు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అని అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రాసెస్లో జరుగుతుంది, రైట్? సో ఎగ్జామ్కి ఎంతైతే నీడ్ ఉందో అంత మాత్రమే మనం ఈ క్లాసెస్లో డీల్ చేసుకుంటాము. అండ్ మీరు డెఫినెట్గా దీన్ని ఫాలో అయితే ఓకే, సో యూల్ హ్యావ్ అ గ్యారంటీడ్ సక్సెస్ అనమాట. ఎందుకనంటే అంత సైంటిఫిక్గా ఈ పర్టికులర్ ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ప్రాపర్ ర్యాషనాలిటీ అనేది ఉంది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ వెనక. So people will take 2 years, 3 years or 4 years of time. Sometimes they'll take more time to clear UPSC because of misguidance that is surrounding around them. So kabatti adanta eliminate chesi by eliminating the clutter around this particular preparation చాలా సైంటిఫిక్గా స్టూడెంట్ ఓరియంటెడ్ మేనర్లో అండ్ మీరు ఇంటి నుంచి ఇంటి బయట అడుగు పెట్టకుండా చదువుకునే ప్రిపరేషన్ ప్రాసెస్ ఇందులో ఉంటుంది. సో మీరు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ 50,000 కోర్స్ అనమాట. సో ఫస్ట్ 30 స్టూడెంట్స్కి ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది ఉంటుంది. యూ కెన్ కాల్ టు దిస్ నంబర్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎంక్వైర్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. సో దిస్ విల్ కమ్ విత్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో సాయిరామ్ సార్ పర్సనల్ మెంటర్షిప్ అనేది మీకు దొరుకుతుంది అండ్ హ్యాండ్ హోల్డింగ్ అప్రోచ్ అనేది ఉంటుందన్నమాట. సార్ ప్రతి స్టెప్లో మీకు గైడ్ చేస్తారు. సో ఈ పర్టికులర్ బ్యాచ్ అనేది 9th of December నుంచి 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ షో యూ ద టైమ్ టేబుల్ ఆల్సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. సో దిస్ ఈస్ ఫర్ ది అంబిషియస్ వన్స్, యు నో, who know they meant for this particular exam. Okay, so they meant for more అనుకునే ప్రతి స్టూడెంట్కి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో యూ కెన్ గో ఇన్ టు ద taraIAS.com and you can basically explore this particular platform where you can see our rankers and also ఇంకొకటి ఏంటి అని అంటే అక్కడ మీకు మన క్రెడెన్షియల్స్ అండ్ ఆల్సో మన దగ్గర ఉన్న కోర్సెస్ ఇన్ఫర్మేషన్ అదంతా మీకు కనిపిస్తుంది. యూ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ పర్టికులర్ వెబ్సైట్ ఆల్సో. లెట్ మీ షో యూ ద టైమ్ టేబుల్ నా. సో మీరు ఇది మ్యాక్రో షెడ్యూల్. నేను ఇంతకుముందు చెప్పినట్టు 9th December నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ఫర్ ద ఫస్ట్ 6 months ఈ పర్టికులర్ ప్లాన్ అనేది ఉంటుంది. అండ్ డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ సాయిరామ్ సార్ చేశారు. యూ కెన్ వాచ్ దట్ వీడియో ఫర్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ జస్ట్ నేను అప్డేట్ మాత్రమే ఇస్తున్నాను. సో మీరు చూసుకున్నట్టయితే డిసెంబర్ నుంచి జాన్ 2026 మధ్యలో జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, వరల్డ్ హిస్టరీ, ఏన్షియంట్, మిడీవల్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ లాంటి సబ్జెక్ట్స్. అండ్ ఆర్డర్ ఆఫ్ ప్లేసింగ్ అనేది కూడా చాలా సైంటిఫిక్గా ప్లేస్ చేయడం జరిగిందనమాట. సో మీరు చూసుకుంటే యూ కెన్ సీ ద జాగ్రఫీ. సో జాగ్రఫీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అర్థమైనప్పుడు, హిస్టరీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అయినప్పుడు వీ కెన్ ఇంటర్లింక్ మెనీ అదర్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హిస్టరీ కాన్సెప్ట్స్ అనేవి దే ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ది ఐఆర్, రైట్? సో ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ది GS4 ఆల్సో. అలా మనకు సైంటిఫిక్గా ప్లేస్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మీకు గైడెన్స్ అనేది దొరుకుతుంది. యూ కెన్ జాయిన్ దిస్ పర్టికులర్ కోర్స్ ఇఫ్ యూ వాంట్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ నెంబర్ మెన్షన్ చేశాను కాబట్టి యూ కెన్ కాల్ అండ్ యూ కెన్ ఎంక్వైర్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, సో విత్ దిస్ ఇంకొక చిన్న కోర్స్ అనౌన్స్మెంట్ చూసేసి వీ కెన్ స్టార్ట్ ద వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడా అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. So this particular course covers physical, political, environment and current affairs based mapping course anamata idi. And this is a world static mapping course. Okay, world mapping idi, Indian mapping kaadu. So previous year questions based cheskoni strategy అనేది frame చేయడం జరిగింది to prepare and complete this particular course. అండ్ ప్రతి కాంటినెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము. థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా.
సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో, లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము. అండ్ అదర్ దాన్ దట్ టీజీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఈపీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్య మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. డైలీ బేసిస్లో ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యుల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. ఫస్ట్ ఆర్టికల్ చూసేద్దాం. కోర్ట్స్ మస్ట్ ప్రొటెక్ట్ నాట్ రెగ్యులేట్ ఫ్రీ స్పీచ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. సో దిస్ ఆర్టికల్ ఈజ్ రిటన్ బై 2 people. వన్ ఈజ్ కాళేశ్వరం రాజ్ గారు, హీ ఈస్ ది లాయర్ ఎట్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, అండ్ తులసి కే రాజ్, షీ ఈస్ ద లాయర్ ఎట్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళిద్దరూ ఏం చెప్పాలనుకుంటున్నారు, సో వాట్ డస్ దే వాంటెడ్ టు టెల్ అస్? లెట్స్ సీ, డీకోడ్ ది ఆర్టికల్స్ అండ్ లెట్స్ అండర్స్టాండ్ ఫర్ ది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మనకు తెలుసు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఫ్రీ స్పీచ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ థింగ్ ఫర్ డెమోక్రసీ. ఒక డెమోక్రటిక్ కంట్రీకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా చాలా అత్యంత అవసరమైన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఆర్ ఎనీ డెమోక్రటిక్ ఐడియల్ అని చెప్పొచ్చు. ఓకే, బట్ నార్మలీ థ్రెట్స్ అనేవి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి నార్మల్గా చూసుకుంటే 3 organs ఆఫ్ ది గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆర్గన్ నుంచి అండ్ ఆల్సో లెజిస్లేచర్ నుంచి ఎక్కువ థ్రెట్స్ అనేవి వస్తూ ఉంటాయి, రైట్? But a new concern which is raised by the author is even courts like Supreme Courts లాంటివి కూడా అన్ఇంటెన్షనల్గా ఫ్రీ స్పీచ్ని రీసెంట్ టైమ్స్లో ఎండేంజర్ చేస్తున్నారు. సో మీరు చూసుకుంటే దే ఆర్ పుషింగ్ అప్ ఫర్ న్యూ రెగ్యులేషన్స్. ఫ్రీ స్పీచ్కి కొన్ని రెగ్యులేషన్స్ తీసుకురావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అన్ఇంటెన్షనల్గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో కంటెంట్ని కంట్రోల్ చేసే మెకానిజమ్స్ని డెవలప్ చేయమని చెప్పేసి ఎగ్జిక్యూటివ్కి వాళ్ళు కోరడం కూడా జరుగుతుంది. సో ఆథర్ ఏం ఆర్గ్యూ చేస్తున్నారు అని అంటే, కోర్ట్స్ జనరల్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ప్రొటెక్ట్ చేయాలి, బట్ దే ఆర్ ఇండైరెక్ట్లీ ట్రైయింగ్ టు రెగ్యులేట్ దెమ్ అని చెప్పేసి ఆథర్ చెప్తున్నారు అనమాట. ఓకే, సో అసలు ఏ పర్టికులర్ కాంటెక్స్లో ఇదంతా మాట్లాడుతున్నారు అని చూస్తే, రణ్వీర్ అలహాబాదియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉందో అండ్ సమ్ అదర్ కేసెస్లో కూడా సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే, సో బేసికలీ దే హ్యావ్ టుక్ అప్, లైక్ బేసికలీ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, కొన్ని ఎఫ్ఐఆర్స్ అనేవి ఫైల్ అయ్యాయి అగేన్స్ట్ ద పర్సన్స్ who are accused of obscenity. అంటే ఆన్లైన్ కంటెంట్లో ఆబ్సినిటీని చూపెట్టడం వల్ల కొంతమందికి అగేన్స్ట్గా ఎఫ్ఐఆర్స్ ఫైల్ అవ్వడం జరిగింది. సో వాటిని డీల్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ November 27th, 2025లో కోర్ట్ ఏం చేసింది అని అంటే, సో ఈ సెల్ఫ్ స్టైల్డ్ బాడీస్ ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ బాడీస్ అనేవి ఆన్లైన్ కంటెంట్ని రెగ్యులేట్ చేయడంలో అంత సక్సెస్ ఏమి లేవు. అంటే దే ఆర్ నాట్ జస్ట్ ఎనఫ్ ఇండిపెండెంట్గా, ఆ ఒక్క బాడీసే దే విల్ నాట్ బి ఎనఫ్ ఫర్ కంట్రోలింగ్ ది కంటెంట్ ఆన్లైన్ అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, దానికోసం ఒక న్యూట్రల్ బాడీ అండ్ అటోనామస్ అండ్ రెగ్యులేటరీ బాడీస్ని స్థాపించండి అని చెప్పేసి గవర్నమెంట్కి అడగడం జరిగింది. అండ్ ఆల్సో గవర్నమెంట్కి కూడా ఇంకేం చెప్పారు అని అంటే, డ్రాఫ్ట్ గైడ్లైన్స్ని తీసుకురండి, పబ్లిష్ చేయండి, అండ్ ఆల్సో లెట్ పబ్లిక్ కామెంట్స్ ఏముంటాయనేది చూద్దాం, దాన్ని బట్టి ఫైనల్ గైడ్లైన్స్ని మనం రిలీజ్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ యూసేజ్ ఆఫ్ డిజిటల్ మీడియా అండ్ ఎక్సెట్రా అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఇదంతా బాగానే ఉంది, రైట్? బట్ ఆథర్ యొక్క వరీ ఏంటి అని అంటే, సో బేసికలీ ఈ సజెషన్స్ అనేవి దే ఆర్ గోయింగ్ బియాండ్ డిసైడింగ్ దిస్ పర్టికులర్ కేస్. ఈ కేస్కి బియాండ్ వెళ్ళి వాళ్ళ డెసిషన్స్ ఆర్ ఈ పర్టికులర్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే సో స్లైట్గా జ్యుడిషియరీ అనేది పాలసీ మేకింగ్ వైపు అడుగులు పెట్టడం మనం ఇక్కడ చూస్తున్నాం. సో బేసికలీ మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టెన్స్లో ఉన్న లాస్ ఏమున్నాయి విచ్ ఆర్ రెగ్యులేటింగ్ ద స్పీచ్ని రెగ్యులేట్ చేసే లాస్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రైట్ ఇట్ ఓవర్ హియర్. ఫస్ట్ వన్ ఇస్ ఐటీ యాక్ట్. ఐటీ యాక్ట్లో సెక్షన్ 67 స్పీక్స్ అబౌట్ పనిష్మెంట్ ఫర్ ఆబ్సీనిటీ అనమాట. ఆబ్సీన్ కంటెంట్ ఆన్లైన్లో ఎవరైనా పోస్ట్ చేసినప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ ఐటీ యాక్ట్ ఆఫ్ సెక్షన్ 67 నుంచి వాళ్ళకి పనిష్మెంట్ అనేది వస్తుంది. అండ్ అనదర్ వన్ ఇస్
భారతీయ న్యాయ సంహిత. దీంట్లో సెక్షన్స్ 294, 295, 296 ఏవైతే ఉన్నాయో దీ స్పీక్స్ అబౌట్ ది ఆబ్సీనిటీ అండ్ రిలీజియస్ అఫెన్స్ అనమాట. అండ్ ఇవే కాదు, ఆన్లైన్లో స్పెసిఫిక్ లాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ యాక్ట్లోనే సెక్షన్ 66 ఏమో హ్యాకింగ్ గురించి, కంప్యూటర్ ఒఫెన్సెస్ గురించి మాట్లాడుతుంది. సెక్షన్ 66E ఏమో ఇట్ స్పీక్స్ అబౌట్ పబ్లిషింగ్ ప్రైవేట్ ఇమేజెస్. అండ్ సెక్షన్ 66F స్పీక్స్ అబౌట్ సైబర్ టెర్రరిజం, రైట్? అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఐటీ యాక్ట్లో భాగంగా ఐటీ రూల్స్ని కూడా మనం 2021లో తీసుకొచ్చాం. సో వీటిని మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ రూల్స్ అనేవి ఓవర్ రెగ్యులేటెడ్గా ఉన్నాయి అండ్ ఆల్సో కాన్సిక్వెన్సెస్ని పీనలైజ్ చేస్తున్నాయి అండ్ ప్రయర్ రీస్ట్రెయిన్స్ని కూడా ఇందులో పెట్టడం జరిగిందనమాట. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దీస్ పర్టికులర్ రూల్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రయర్ రీస్ట్రెయిన్కి సంబంధించి ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇందులో క్లాస్ 2 సబ్ పార్ట్ సి ఏదైతే ఉందో అది ఏం చెప్తుంది అని అంటే, సో పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో దే మస్ట్ యూస్ డ్యూ కాషన్ అండ్ డిస్క్రిషన్స్ వైల్ డీలింగ్ విత్ రిలీజియస్ బిలీవ్స్. అంటే రిలీజియస్ బిలీవ్స్కి సంబంధించిన ఏదైనా పబ్లిష్ చేసినప్పుడు ముందుగానే డ్యూ కాషన్ అనేది ఇవ్వాలి ముందే. అండ్ ఇఫ్ యూ ఆర్ డీలింగ్ ఎనీథింగ్ విత్ రెస్పెక్ట్ టు రేషియల్ గ్రూప్స్ గివ్ అ డ్యూ కాషన్ బిఫోర్ రైటింగ్ ఆర్ పబ్లిషింగ్ సంథింగ్ అని చెప్పేసి అంటున్నారు. బట్ ఇక్కడ ఆథర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని అంటే, చాలా లాస్ ఏవైతే ఇలా ఉన్నాయో ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, ఇట్ ఈస్ స్టెప్పింగ్ ఇన్ టు ద పాలసీ ఫ్రేమ్వర్క్ అండ్ మళ్ళీ ఇంకో కొత్త చట్టం ఆర్ కొత్త రెగ్యులేటరీ బాడీని తీసుకురావాలి, గైడ్లైన్స్ తీసుకురావాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు వై దెర్ ఇస్ అ న్యూ వన్? అండ్ ఆల్సో కొత్త తీసుకురావడం వల్ల సో జ్యూరిస్డిక్షనల్ ఓవర్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కన్ఫ్యూజన్ ఎరైజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ వేగ్నెస్ వల్ల సో గవర్నమెంట్ ఆ చట్టాలను మిస్యూజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సో దట్ విల్ కాజ్ అ థ్రెట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, రైట్? అండ్ దెర్ ఆర్ ఫ్యూ మేజర్ కన్సర్న్స్. కొన్ని మేజర్ కన్సర్న్స్ని స్టెప్ బై స్టెప్ ఇందులో ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో లెట్ us లుక్ ఎట్ ద ఫస్ట్ కన్సర్న్. ఏమంటున్నారు అని అంటే, సో ఫస్ట్ వన్ ఈస్ ద రాంగ్ నేచర్ ఆఫ్ ది కేస్. సో ద కేస్ ఏంటి? కేస్ ఈజ్ అబౌట్ ది ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ ఆబ్సీన్ కంటెంట్, రైట్? సో కంటెంట్ రెగ్యులేషన్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ ది ఒరిజినల్ కంటెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కేస్. బట్ కోర్ట్ ఏం చేసింది, సో కేసు యొక్క స్కోప్ని పెంచేసుకొని కంటెంట్ ఒఫెన్సివ్గా మారకుండా ఎలా ఆపాలి అండ్ ఆల్సో మోరల్ స్టాండర్డ్స్ ఆఫ్ ద సొసైటీని ఎలా పెంచాలి అనే ఒక దృక్పథంలో కేసు యొక్క స్కోప్ని పెంచేసుకుంది. ఓకే, సో కోర్ట్ యొక్క ఇంటెన్షన్ ఈజ్ రైట్, బట్ అన్ఇంటెన్షనల్గా ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కర్టైల్ అవుతుంది అనమాట, రైట్? సో వై దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ ప్రాబ్లమాటిక్ అని అంటే, ఒక పర్టికులర్ కంటెంట్ అనేది అఫెన్సివా లేకపోతే నార్మలా, లేకపోతే వాటికి రెగ్యులేషన్స్ నిజంగా అవసరం లేదా, అండ్ బేసిక్గా దాన్ని ఎలా డిసైడ్ చేస్తారు? లైక్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పారామీటర్స్ టు డిసైడ్ అ పర్టికులర్ కంటెంట్ ఇస్ ఆబ్సీన్ ఆర్ నాట్. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్. అండ్ ఆల్సో దిస్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ అ లెజిస్లేటివ్ బాడీ. అంటే ఒక పార్లమెంటో లేకపోతే స్టేట్ లెజిస్లేచరో తీసుకురావాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. సో వై కమ్ దిస్ జుడిషియరీ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ టు ఇట్ అనేది సో ద కన్సిడరేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆథర్ అనమాట. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ జుడిషియల్ ప్రెసిడెంట్ చూసుకుంటే, సో దెర్ ఈస్ అ కేస్ కాల్డ్ ఎస్ కామన్ కాజ్ కేస్, కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో ఇది 2008 కేస్ అనమాట. ఇందులో సుప్రీంకోర్టు ఏం వార్న్ చేసింది అని అంటే, సో కోర్ట్స్ కెనాట్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లమ్ జస్ట్ బికాస్ దే వాంట్ టు. కోర్ట్స్లో ఉన్న జడ్జెస్కి నిజంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని ఉంది అనే ఉద్దేశంతో ప్రతిదీ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే దెర్ ఆర్ సమ్ ఇన్స్టిట్యూషనల్ లిమిటేషన్స్ ఫర్ ద కోర్ట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ లేకపోవచ్చు కోర్ట్స్లో ఆ పర్టికులర్ మీడియాకి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆన్లైన్ మీడియాకి సంబంధించి కాబట్టి సో కోర్ట్స్ దగ్గర అంత టెక్నికల్ ఎక్స్పర్ట్ లేకపోవచ్చు, ఓకే, టు డిసైడ్ దట్ పర్టికులర్ కేస్. అండ్ ఆల్సో ఇట్స్ అ డెమోక్రటిక్ కన్సల్టేషన్ ప్రాసెస్. అంటే పార్లమెంట్ చేయాల్సిన పని ఇది, నాట్ ద డ్యూటీ ఆఫ్ ద జ్యుడిషియరీ. సో దట్ ఈస్ అ ఫస్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఇక్కడ ఆథర్ హైలైట్ చేశారు. సెకండ్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటి అని అంటే, సో దెర్ ఈస్ అ డైలమా బిట్వీన్ రెగ్యులేషన్ వర్సెస్ అన్లాఫుల్ రెస్ట్రెయింట్. సో బేసికలీ దెర్ ఇస్ అ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. ఓకే, సో బేసికలీ రెగ్యులేషన్ అనేది కొన్నిసార్లు ఇట్ విల్ లీడ్ టు ద ప్రయర్ సెన్సర్షిప్. సో సెన్సర్షిప్గా మారే అవకాశాలు అనేవి ఉంటాయి. సమ్ టైమ్స్ కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని కూడా బ్లాంకెట్ బ్యాన్ చేయడం, ప్రొహిబిట్ చేయడం అనేది చేస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి
సహారా ఇండియా వర్సెస్ సెబీ, సహారా వర్సెస్ సెబీ కేస్ 2012 కేస్ ఇది. సో ఇక్కడ 5 జడ్జ్ బెంచ్ ఏం చెప్పారు అని అంటే దెర్ ఆర్ సమ్ కీ ప్రిన్సిపల్స్ దట్ వీ నీడ్ టు ఫాలో. ఓకే, సో ప్రీ సెన్సర్షిప్ ఆఫ్ మీడియాని అవాయిడ్ చేయాలి, లేకపోతే రెస్ట్రిక్షన్ని అవాయిడ్ చేయాలి. రెస్ట్రిక్షన్ అనేది ఓన్లీ లాస్ట్ రిసార్ట్గా మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ వీ నీడ్ టు మీట్ ది హై స్టాండర్డ్స్ ఆఫ్ రీజనబుల్నెస్ అని చెప్పేసి కొన్ని స్టాండర్డ్స్ని సో సహారా వర్సెస్ సెబీ కేసు సుప్రీంకోర్టు ఆల్రెడీ లే డౌన్ చేసింది. బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ని క్రాస్ చేసి జ్యుడిషియరీ ఈ పర్టికులర్ థింగ్ని ఇంటర్ప్రిట్ చేసినప్పుడు న్యూ రెగ్యులేటరీ బాడీస్ క్రియేట్ అవుతే ఈ పర్టికులర్ లైన్ అనేది క్రాస్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ దట్ ది author has highlighted in this particular article. సో మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19 clause 1 స్పీక్స్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్? సో అలాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇట్స్ నాట్ అన్ అబ్సల్యూట్ రైట్, దానికి కూడా కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. సో వాటిని ఆర్టికల్ 19 clause 2లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇట్ హ్యాస్ గివెన్ సమ్ ఎగ్జాస్టివ్ గ్రౌండ్స్, రైట్? సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి కొన్ని ఎగ్జాస్టివ్ గ్రౌండ్స్ని ఆర్టికల్ 19 clause 2లో మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ అండ్ మొరాలిటీ, డిఫమేషన్ అండ్ మెనీ మోర్ లైక్ దిస్, ఈవెన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఇలాంటివి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి దెర్ ఈస్ అ ఇంపార్టెంట్ కేస్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ కౌశల్ కిషోర్ కేస్. ఇది 2023 కేస్ అనమాట, 5 జడ్జ్ బెంచ్. ఇందులో సుప్రీంకోర్ట్ క్లియర్లీ హ్యాస్ సెడ్ దట్ 19 clause 2లో ఉన్న రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఎగ్జాస్టివ్గా ఉన్నాయి. సో బేసికలీ కోర్ట్స్ మళ్ళీ కొత్త గ్రౌండ్స్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆల్రెడీ 2023లోనే కౌశల్ కిషోర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో కోర్ట్స్ ఆల్రెడీ ఉన్న గ్రౌండ్స్ని యూటిలైజ్ చేసుకోవాలి తప్పితే దే షుడ్ నాట్ గో బియాండ్ ఇట్ అన్నట్టు చెప్పారనమాట, రైట్? అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే జ్యుడిషియల్ సెల్ఫ్ రిస్ట్రెయింట్కి సంబంధించి ఎర్లియర్ ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ అ కేస్ కాల్డ్ యాజ్ ఆదర్శ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కేస్. ఓకే, ఈ పర్టికులర్ కేస్ 2018 కేస్ అనమాట. ఇక్కడ ఏంటి అని అంటే కోర్ట్ షుడ్ ఆస్క్ ఫిలిం మేకర్స్ టు యాడ్ ది డిస్క్లైమర్స్. సో బేసికలీ సజెషన్ ఏమి ఇచ్చారు కోర్ట్కి అని అంటే ఈ పర్టికులర్ కేసులో సో ఫిలిం మేకర్స్ ఖచ్చితంగా డిస్క్లైమర్స్ యాడ్ చేయాలి అని సో సజెషన్ ఇచ్చారు కోర్ట్కి. బట్ కోర్ట్ ఏం చేసింది అని అంటే తన జడ్జిమెంట్లో సో అది ఒక సెన్సార్ బోర్డ్ జాబ్, అది మా జాబ్ కాదు. సో ఈవెన్ సెన్సార్ బోర్డ్ మస్ట్ హియర్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫస్ట్ బిఫోర్ కమింగ్ అప్ విత్ దిస్ పర్టికులర్ థింగ్స్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అని అంటే ఆదర్శ్ కోఆపరేటివ్ కేసులో సుప్రీంకోర్ట్ హ్యాస్ షోన్ సెల్ఫ్ రిస్ట్రెయింట్, అంటే సో అది ఎంతవరకు అయితే చేయగలదో ఆ పర్టికులర్ జ్యూరిస్డిక్షనల్ లిమిట్లోనే సుప్రీంకోర్ట్ మెదులుకోవడం జరిగిందనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. అండ్ ఆల్సో ఒక కాన్స్టిట్యూషనల్ అంపైర్గా సుప్రీంకోర్టు యొక్క రూల్ ఏంటి అని అంటే ఓకే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అంటే లెట్ మీ టేక్ అ ఫ్రెష్ పేజ్. యా, సో యాజ్ అ కాన్స్టిట్యూషనల్ ఎంపైర్, so the role of Supreme Court is first one, so for example constitutional assembly debates చూసుకుంటే మనము పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ గారు 1948లో పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ 1948లో సుప్రీంకోర్ట్ అనేది ఇట్ షుడ్ డిసైడ్ వెదర్ రెస్ట్రిక్షన్స్ ఆర్ రీజనబుల్ ఆర్ నాట్, అంటే ఏదైనా గవర్నమెంట్ తీసుకున్న రెస్ట్రిక్షన్ కానీ సో పార్లమెంట్ చట్టం ద్వారా తీసుకొచ్చిన రెస్ట్రిక్షన్ కానీ ఇది రీజనబులా కాదా అని చెక్ చేసే బాధ్యత మాత్రమే సుప్రీంకోర్టుకు ఉంటుంది. కొత్త రెస్ట్రిక్షన్స్ని క్రియేట్ చేసే బాధ్యత సుప్రీంకోర్టుది కాదు అని చెప్పేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ గారు అన్నారనమాట. ఓకే, సో జనరల్గా కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఎలా నడుస్తుంది? లెజిస్లేచర్ విల్ మేక్ ద లాస్, ఎగ్జిక్యూటివ్ విల్ ఎన్ఫోర్స్ ద లాస్ అండ్ జుడిషియరీ విల్ టెస్ట్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ దీస్ బోత్ థింగ్స్, రైట్? కాబట్టి ఆథర్ ఏమంటున్నారు అని అంటే సో బేసికలీ సుప్రీంకోర్ట్ షుడ్ స్టే అవే ఫ్రమ్ ద లా మేకింగ్, లా సజెస్టింగ్ అండ్ ఆల్సో ఎస్పెషలీ ఫ్రీడమ్ అనేది స్టేక్లో ఉన్నప్పుడు సుప్రీంకోర్ట్ అనేది దాన్ని ప్రొటెక్ట్ చేయాలి తప్పితే సో దాన్ని కర్బ్ అయితే చేయకూడదు అనమాట, రైట్? సో ఇంటర్నేషనల్గా మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు చాలా డెమోక్రసీస్ కంటెంట్ రిమూవల్ మీద ఫోకస్ చేస్తారు. ఓకే, దే విల్ పీనలైజ్ ద నాన్ కంప్లైన్స్ ఆఫ్ ద నామ్, బట్ ప్రయర్ సెన్సర్షిప్ లాంటివి మాత్రం ఫోకస్ చేయరనమాట.
ఓకే, ఈవెన్ బిఫోర్ దే ఆర్ పబ్లిషింగ్ వాళ్ళ మీద సెన్సర్షిప్ అనేది సో పెట్టడం అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయని ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్లో డిజిటల్ సర్వీస్ యాక్ట్ అనేది ఉంది, జర్మనీలో నెట్వర్క్ ఎన్ఫోర్స్మెంట్ చట్టం ఉంది, యూకేలో ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ ఉంది, ఆస్ట్రేలియాలో ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ ఉంది. ఇవన్నీ కూడా ప్రయర్ సెన్సర్షిప్ని యాక్సెప్ట్ చేయమన్నమాట. ఓకే, దే డోంట్ హ్యావ్ ఎనీ బ్లాంకెట్ ప్రీ సెన్సర్షిప్. ఓకే, బట్ అథారిటేరియన్ గ్రౌండ్స్ ఉన్న చైనా లాంటి కంట్రీస్ ఆర్ రష్యా లాంటి కంట్రీస్ మాత్రం సర్వేలెన్స్ మీద, ప్రీ సెన్సర్షిప్ మీద, సమ్ డ్రెకోనియన్ లాస్ మీద ఫోకస్ చేస్తున్నాయి, విచ్ వీఆర్ నాట్ ఫోకసింగ్ బికాస్ వీఆర్ అ డెమోక్రటిక్ కంట్రీ. We need to go in lines of European Union or Australia or Canada something. Okay, so kabatti so democracies అనేవి మెల్లిమెల్లిగా ఆటోక్రాట్స్గా మారే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కర్బ్ అవుతాయి. సో ద ఫైనల్ వార్నింగ్ దట్ ది ఆథర్ వాంట్ టు గివ్ ఇస్, ఒకవేళ కోర్ట్స్ అనేవి స్ట్రిక్టర్ లాస్ని ఫ్రేమ్ చేయమనంటే గవర్నమెంట్ రెడీగా అగ్రీ చేసినప్పుడు రిజల్ట్ ఏమవుతుంది, పీపుల్ యొక్క సివిల్ లిబర్టీస్ అనేవి రెస్ట్రెయిన్ అవుతాయి. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఇట్స్ ద హోల్ థింగ్, ద హోల్ బాల్ గేమ్, రైట్? ఫ్రీ స్పీచ్ అనేది ఇట్స్ లైఫ్ ఇట్ సెల్ఫ్, రైట్? కాబట్టి దాన్ని డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా డీల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. నౌ లెట్స్ గో టు ద సెకండ్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, టైమ్ టు పాజ్, ది ఆర్బీఐ షుడ్ వెయిట్ టు సీ ద ఇంపాక్ట్ ఆఫ్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ డిమాండ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ ఏంటి అని అంటే ఇన్ఫ్లేషన్ డేటా గురించి మాట్లాడుతున్నారు, రైట్? సో మీరు చూసుకుంటే నవంబర్ 2025లో ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అని అంటే 0.7%. సో దిస్ ఇస్ రీటైల్ ఇన్ఫ్లేషన్ అనమాట. సో ఎందుకు ఇది కన్సర్న్ అని అంటే దిస్ ఇస్ ద సెకండ్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఎవర్ రికార్డెడ్ ఇన్ ద డేటా సిరీస్. నేను లాస్ట్ క్లాసెస్లో చెప్పాను, సాటర్డే రోజు ఐ థింక్ ఈ పర్టికులర్ థింగ్ని నేను కవర్ చేశాను. సో ఫస్ట్ లోవెస్ట్ ఎక్కడుంది అని అంటే అక్టోబర్లో ఫస్ట్ లోవెస్ట్ ఉంది, నవంబర్లో సెకండ్ లోయెస్ట్ ఉంది అనమాట. సో బేసికలీ ఈ పర్టికులర్ సినారియో ఏం చేస్తుంది, ఇట్ విల్ పుట్ సమ్ ప్రెషర్ ఆన్ ది ఆర్బీఐ టు కట్ ద ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించాలి అన్న ఒక ప్రెషర్ ఆర్బీఐ వైపు వెళ్తుంది. సో ఇక్కడ కీ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు నో. ఇన్ఫ్లేషన్ అనేది ఇట్ లుక్స్ వెరీ వెరీ లో. ఎందుకు లోగా కనిపిస్తుంది అని అంటే లాస్ట్ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువగా ఉండడం వల్ల లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా తక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది అనమాట. అంటే దెర్ ఈస్ అ ఎఫెక్ట్ ఆఫ్ బేస్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. బేస్ ఎఫెక్ట్ వల్ల ఈ పర్టికులర్ థింగ్ అనేది మనకు కనిపిస్తుంది, రైట్? సో ఇన్ఫ్లేషన్ అనేది ఇట్ స్టడీలీ ఫెల్ ఎవ్రీ మంత్. ఓకే, ఆల్మోస్ట్ జూలై నెలలో 1.6%కి కూడా మనము ఇన్ఫ్లేషన్ రేట్లో రీచ్ అయ్యాం. బట్ ఇప్పుడు నవంబర్కి వచ్చేసరికి మళ్ళీ మెల్లిమెల్లిగా అక్టోబర్ నుంచి నవంబర్కి కూడా తగ్గడం జరిగిందనమాట. సో వై దిస్ పర్టికులర్ థింగ్ మ్యాటర్స్ అంటే, సో ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది ఉంది, దట్ ఈస్ బేస్ ఎఫెక్ట్ అనమాట. సో లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ని లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ హై ఇన్ఫ్లేషన్ రేట్ అనేది, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ హై వెన్ వీఆర్ కంపేరింగ్ విత్ ద లాస్ట్ ఇయర్ డెఫినెట్లీ అవర్స్ విల్ లుక్ లో, రైట్? సో ఆ పర్సంటేజ్ కంపారిజన్ చేసినప్పుడు మనకు తక్కువగానే కనిపిస్తుంది. సో కాబట్టి బేస్ ఎఫెక్ట్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ హ్యావ్ టు నో. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ బేస్ ఎఫెక్ట్ అనేది మెల్లిమెల్లిగా ఫేడ్ ఆన్ అయిపోతుంది బిట్వీన్ నౌ అండ్ జూలై 2026. అంటే ఇప్పుడు నవంబర్ నుంచి జూలై 2026 రీచ్ అయ్యేలోపు ఈ పర్టికులర్ బేస్ ఎఫెక్ట్ అనేది నల్లిఫై అయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఇన్ఫ్లేషన్ నెంబర్స్ అనేవి మళ్ళీ రైజ్లోకి వచ్చేస్తాయి. సో టుడేస్ లో ఇన్ఫ్లేషన్ మే నాట్ రిఫ్లెక్ట్ ద రియల్ ప్రైస్. ఓకే, రియల్ ప్రైస్ పెరిగింది అని చెప్పేసి మనం అనుకోకూడదు, ఎందుకంటే దిస్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ బేస్ ఎఫెక్ట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ దిస్ ఆర్టికల్ ఇస్ స్పీకింగ్ అబౌట్ ఇస్ సిపిఐ అనేది ఇట్ ఈస్ హెవీలీ స్క్యూడ్ టువర్డ్స్ ద ఫుడ్. ఓకే, మీరు చూసుకుంటే సిపిఐ యొక్క స్ట్రక్చర్స్ చూసుకుంటే దీంట్లో 46% వెయిటేజ్ అనేది ఫుడ్ అండ్ బెవరేజెస్కి యాడ్ చేసామంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది సిపిఐ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద ఫుడ్ అండ్ బెవరేజెస్. వై దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ అ ప్రాబ్లమ్ అని అంటే ఫుడ్ ప్రైసెస్లో ఏమైనా చేంజెస్ వస్తే డిస్ప్రపోర్షనేట్గా ఓవరాల్ దాని మీద లార్జ్ ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇట్ కెన్ డిస్టార్ట్ ద ట్రూ ఇన్ఫ్లేషన్ పిక్చర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ మంత్లో ఫుడ్ ప్రైసెస్ అనేవి దే హ్యావ్ కాంట్రాక్టెడ్ బై 2.8%. ఈ పర్టికులర్ సింగిల్ ఫ్యాక్టర్ చాలు టు పుష్ డౌన్ ఆల్ ది ద ఓవరాల్ ఇన్ఫ్లేషన్ తగ్గడానికి ఈ పర్టికులర్ ఒక్క ఇంపార్టెంట్ రీజన్ చాలన్నమాట. ఓకే, సో బట్ ఫుడ్ ప్రైసెస్ అనేవి ఎందుకు తగ్గుతున్నాయి? ఫుడ్ అనేది చీప్గా మారిందా అంటే కాదు. సో నవంబర్ 2024లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది
8.2% ఉంది. కాబట్టి అగైన్ బేస్ ఎఫెక్ట్ వల్ల నవంబర్ 2024తో కంపేర్ చేసినప్పుడు 2025లో ఫుడ్ ప్రైసెస్ అనేవి తగ్గినట్టు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇప్పుడు నవంబర్తో కంపేర్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ నవంబర్ 2026తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. బికాజ్ అగైన్ ఇక్కడ బేస్ ఎఫెక్ట్ ఏమవుతుంది, ఈసారి చాలా తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ టైం ఎక్కువ పెరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, అయితే ఏమైనా ఈ సిపిఐ క్యాలిక్యులేషన్స్లో చేంజెస్ తీసుకురావాలని గవర్నమెంట్ అనుకుంటుందా అంటే గవర్నమెంట్ ఇస్ లైక్లీ టు రిలీజ్ న్యూ సిపిఐ సిరీస్. సో 2026 to 2027 యొక్క Q1లో న్యూ సిపిఐ సిరీస్ని తీసుకురావాలనుకుంటుంది. సో ఇప్పుడు మన బేస్ ఇయర్ 2012 అనమాట, దీన్ని కాస్త 2024కి చేంజ్ చేయాలని అనుకుంటుంది అనమాట. ఎందుకనంటే ఓల్డ్ బేస్ అనేది అవుట్డేట్ అయింది అండ్ ఈ రోజు ప్రస్తుతం ఉన్న ఎకనామీని రిఫ్లెక్ట్ చేయదు కాబట్టి దే వాంట్ టు చేంజ్ దిస్ పర్టికులర్ బేస్ ఇయర్. ఓకే, అండ్ కన్సంప్షన్ ప్యాటర్న్స్ అనేవి దే హ్యావ్ చేంజ్డ్. ఫుడ్ విల్ నాట్ డామినేట్ ది ఇన్ఫ్లేషన్ యాజ్ మచ్ కాబట్టి వెయిటేజెస్ని కూడా రివైజ్ చేయాలనుకుంటున్నారు. బేస్ ఎఫెక్ట్ డిస్టార్షన్ని కొంచెం తగ్గించాలనుకుంటున్నారు అనమాట. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నెక్స్ట్ వన్, an anomaly, the center must make burnt area estimates of stubble public అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. సో ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ ద పార్లమెంట్ దాట్ పంజాబ్ అండ్ హర్యానా రెండు కలిపి స్టబుల్ బర్నింగ్ ఫైర్ ఇన్సిడెంట్స్ని ఆల్మోస్ట్ 90% తగ్గించగలిగాయి 2025లో వెన్ యూఆర్ కంపేరింగ్ విత్ 2022 అని చెప్పేసి పార్లమెంట్లో చెప్పడం జరిగింది ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ. అంటే ప్యాడీ ఒక స్టబుల్ అనేది బర్నింగ్ ఏదైతే జడ్జ్ చేస్తూ ఉంటారో ఫార్మర్స్ అది తగ్గింది అని అర్థం అనమాట వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం. ఓకే, సో వై స్టబుల్ బర్నింగ్ అనేది ఇంపార్టెంట్ మనకి లాస్ట్ 10 to 15 yearsలో ఈ పర్టికులర్ స్టబుల్ బర్నింగ్ అనే ఆస్పెక్ట్ ఇట్ ఈస్ మోర్ లింక్డ్ విత్ ఢిల్లీ అండ్ ఎన్సీఆర్ స్టేట్స్. అక్కడ ఉన్న పొల్యూషన్కి కారణం అవుతుంది అనమాట. సో దాన్ని కంట్రోల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో గవర్నమెంట్ ఏ స్ట్రాటజీని తీసుకొచ్చింది స్టబుల్ బర్నింగ్ని కంట్రోల్ చేయడానికి? ఇట్ హాస్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ. అంటే ఒకవైపు ఇన్సెంటివ్స్ ఇస్తారు, ఇంకోవైపు ప్యూనిటివ్ మెజర్స్ని తీసుకుంటారు. అంటే ఇన్సెంటివ్స్ ఫర్ ఎక్విప్మెంట్, ఓకే, ఫార్మ్ ఎక్విప్మెంట్ని సబ్సిడైజ్ చేయడానికి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. అండ్ దే ఆర్ కమింగ్ అప్ విత్ కంబైన్డ్ హార్వెస్టర్స్, ట్రాక్టర్స్ తీసుకొస్తున్నారు. అండ్ ఆల్సో మార్కెట్ బేస్డ్ సొల్యూషన్స్ని తీసుకొస్తున్నారు. ఓకే, దే ఆర్ గివింగ్ సమ్ ఇన్సెంటివ్స్ టు కలెక్ట్ ద స్టబుల్ని కలెక్ట్ చేయడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడము. అండ్ ఆల్సో ఫైరింగ్ అనేది థర్మల్ ప్లాంట్స్తో కలిపి చేయడానికి దే నీడ్ టు యాక్చువల్లీ సెల్ ది స్టబుల్ టు ది థర్మల్ ప్లాంట్ సో దట్ దాంట్లో వచ్చిన మనీ వాళ్ళకి ప్రాఫిటబుల్గా ఉంటుంది. సో ఇలా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ స్టబుల్ బర్నింగ్ చేసిన ఫార్మర్స్కి పనిష్ చేయడం అనేది కైండ్ ఆఫ్ ప్యూనిటివ్ మెజర్. సో వీటి వల్ల ఏమవుతుంది అని అంటే బర్నింగ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఫార్మర్స్కి కూడా ఆల్టర్నేటివ్స్ అనేవి దొరుకుతాయి. బట్ దెర్ ఇస్ అ కీ ప్రాబ్లమ్. ఓకే, పొల్యూషన్, సో స్టబుల్ బర్నింగ్ రెడ్యూస్ అయింది అని చెప్పేసి ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ అంటుంది కానీ సో ఈజ్ ఇట్ గెటింగ్ ట్రాన్స్లేటెడ్ టు ద పొల్యూషన్ కంట్రోల్? నిజంగా పొల్యూషన్ కంట్రోల్ అయిందా స్టబుల్ బర్నింగ్ కంట్రోల్ అవుతే? మరి ఈ మెజర్స్ అనేవి స్టబుల్ బర్నింగ్ కాంట్రిబ్యూషన్ని తగ్గిస్తే మరి ఎయిర్ పొల్యూషన్ కూడా తగ్గాలి కదా. సో మాస్ స్పెక్ట్రోగ్రఫిక్ అనాలిసిస్ ప్రకారం మనం చూసుకుంటే సో ఇక్కడ ఏం చేస్తారు అంటే పొల్యూటెంట్స్ యొక్క ఫింగర్ ప్రింటింగ్ చేస్తూ ఉంటారనమాట. అంటే వెహికల్స్ నుంచి ఎంత పొల్యూషన్ వస్తుంది, స్టబుల్ బర్నింగ్ నుంచి ఎంత పొల్యూషన్ వస్తుంది, ఇండస్ట్రీ నుంచి పొల్యూషన్ ఎంత వస్తుంది అనే పర్టికులర్ థింగ్స్ని ఇందులో క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ పర్టికులర్ కెమికల్ అనాలిసిస్ చేసినప్పుడు మనకి రియల్ పిక్చర్ తెలుస్తుంది నిజంగానే స్టబుల్ బర్నింగ్ నుంచి వచ్చే పొల్యూషన్ తగ్గిందా లేదా అని. బట్ దీన్ని ఇంకా చేయలేదు. ఓకే, ఒకవేళ చేసినా అది పబ్లిక్లో అయితే పెట్టలేదు. అండ్ ఆల్సో వీళ్ళు యూజ్ చేసిన డేటా, ఈ ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ ఈ డేటా ఇచ్చేటప్పుడు యూజ్ చేసిన డేటా ఏంటి అని అంటే ప్రాక్సీ డేటా అనమాట. అంటే శాటిలైట్స్ ద్వారా యాక్టివ్ ఫైర్స్ ఎంత డిటెక్ట్ అయ్యాయి అనే దాన్ని కౌంట్ చేసి దాన్ని బట్టి గవర్నమెంట్ ఈ కన్క్లూజన్ అనేది ఇచ్చింది. అంటే ఓవరాల్ స్టబుల్ బర్నింగ్ అనేది తగ్గింది అని ఒక కన్క్లూజన్ ఇచ్చింది అనమాట. బట్ ఈ క్లెయిమ్ అనేది చాలా ప్రాబ్లమాటిక్. ఎందుకోనంటే కొన్ని ఇండిపెండెంట్ రీసెర్చర్స్ ఏం చెప్తున్నారు అని అంటే ఇంకో పర్టికులర్ పారామీటర్ ఆల్రెడీ బర్న్ అయిన ఏరియాని కూడా మేము కన్సిడర్ చేసినప్పుడు ఓవరాల్ రిడక్షన్ అనేది జస్ట్ 30% మాకు అనిపించింది, 90% కాదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారనమాట. ఓకే, సో దిస్ షోస్ దాట్ ఫైర్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నప్పటికీ చాలా చాలా ఏరియాస్ అనేవి ఇంకా ఫైరింగ్లోనే ఉన్నాయి. అంటే సో
నంబర్ ఆఫ్ ఫైరింగ్ స్పాట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఒక 100 పీపుల్ బర్న్ చేసేవాళ్ళు అనుకుందాం, ఒక 100 స్పాట్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఆ 100 స్పాట్స్ కాస్త 30కి వచ్చాయి అనుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు బర్న్ చేసిన స్పాట్స్ ఏంటి అని అంటే తక్కువ ఏరియా అని అనుకుందాం. బట్ ఇప్పుడున్న 30 స్పాట్స్లో ఆల్మోస్ట్ 10 స్పాట్స్ ఆర్ కవరింగ్ వాట్ ఈస్ ఆల్రెడీ కవర్డ్ ఇన్ ది స్పాట్స్ దట్ ఆర్ దేర్ బిఫోర్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. అంటే 30 స్పాట్సే ఉన్నప్పటికీ, ఫైరింగ్ స్పాట్స్ అనేవి 30 ఏరియాస్లోనే ఉన్నప్పటికీ ఈ 30 ఏరియాసే చాలా ఎక్కువ ఏరియాని కవర్ చేస్తున్నాయి అనమాట. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం, రైట్? అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, సో గవర్నమెంట్ తీసుకున్న డేటాలో, సో మీటియోస్ శాటిలైట్ తీసుకున్న డేటాని బట్టి గవర్నమెంట్ ఆ పర్టికులర్ కన్క్లూజన్ ఇచ్చింది. అంటే ఇది ఒక జియో స్టేషనరీ శాటిలైట్ అనమాట. సో ఇట్ విల్ కంటిన్యూస్లీ వాచ్ ద సేమ్ లొకేషన్. ఓకే, సో బేసికలీ ఒకవేళ స్టబుల్ బర్నింగ్ని ఫార్మర్స్ షిఫ్ట్ చేస్తే టువర్డ్స్ ది ఈవినింగ్, సో ఇట్ విల్ నాట్ బీ సీన్ బై దిస్ పర్టికులర్ శాటిలైట్స్. అంటే చాలా గవర్నమెంట్ డేటా అనేది పోలార్ ఆర్బిటింగ్ శాటిలైట్స్ నుంచి బయటకు వస్తుంది. ఇవేంటి అని అంటే 10 నుంచి 1:30 PM ఇన్ ద ఆఫ్టర్నూన్ వరకే పనిచేస్తాయి. ఈ టైంలో జరిగిన స్టబుల్ బర్నింగ్కి సంబంధించిన డేటానే గవర్నమెంట్కి వస్తుంది. మిగతా డేటా ఏదైతే అంటే మధ్యాహ్నం నుంచి నైట్ వరకు జరిగిన స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉంటుందో దాని డేటాని సో గవర్నమెంట్ కన్సిడరేషన్ చేయలేదన్నమాట. ఓకే, అండ్ ఆల్సో దెర్ ఆర్ సమ్ రిపోర్ట్స్ సిన్స్ 2022 విచ్ ఇండికేట్స్ దాట్ ఫార్మర్స్ డెలిబరేట్గా దే ఆర్ బర్నింగ్ స్టబుల్ ఇన్ ద ఈవినింగ్. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఈ సర్వేలెన్స్ మెజర్స్ జరుగుతున్నాయని చెప్పేసి. ఓకే, శాటిలైట్ డిటెక్షన్ ఉండకూడదు, ఫైన్స్ అనేవి మేము కట్టకూడదు అని చెప్పేసి నైట్ టైంలో స్టబుల్ బర్నింగ్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఇలాంటి ఫైర్ బర్నింగ్స్ అనేది దే ఆర్ నాట్ గెటింగ్ కౌంటెడ్ ఇన్ ద రియల్ రిడక్షన్. టోటల్ రిడక్షన్ ఇవన్నీ కౌంట్ అవ్వట్లేదు అనమాట. ఓకే, అయితే 2024లో ఏమైంది అని అంటే సుప్రీంకోర్టుకి ఈ పర్టికులర్ ఇష్యూని ఇన్ఫార్మ్ చేశారు. సో కాబట్టి కోర్ట్ ఏం చెప్పింది అని అంటే బర్న్ట్ ఏరియాని కూడా క్యాలిక్యులేట్ చేయండి, ఫైర్స్ ఎన్ని ఫైర్స్ అవుతున్నాయనే లైవ్ ఫైర్సే కాకుండా ఆల్రెడీ బర్న్ అయిన ఏరియాని కూడా మీరు కౌంట్ చేయాలి అని చెప్పేసి. సో దాని ద్వారానే మనకు ఒక క్లియర్ పిక్చర్ అర్థం అవుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్టివ్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో దిస్ ఇస్ అ సీరియస్ గవర్నెన్స్ ఇష్యూ, అ డేటా ఇష్యూ. ఓకే, కాబట్టి మనము రియలిస్టిక్ మెజర్స్ అండ్ రియలిస్టిక్ డేటాని తీసుకున్నప్పుడే మనకి ఎగ్జాక్ట్ అవుట్కమ్స్ అనేవి బయటపడతాయి. సో నంబర్స్లో మనకి తేడాలు కనిపించినా రియల్ టర్మ్స్లో అవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వకపోతే సో పొల్యూషన్ అనేది తగ్గదు. ఓకే, ద రైట్ మూమెంట్ టు బూస్ట్ ఇండియా ఇథియోపియా టైజ్ అని చెప్పేసి గుర్జిత్ సింగ్ గారు, హిస్ ది ఆథర్ అండ్ ఫార్మర్ అంబాసిడర్ టు ఇథియోపియా ఇన్ ద ఆఫ్రికన్ యూనియన్. సో హీ రోట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అసలు ఇథియోపియా అనే కంట్రీ ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్? సో ఇథియోపియా చూసుకుంటే దీని యొక్క పాపులేషన్ 109 million యాజ్ ఆఫ్ 2024 అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆఫ్రికాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీస్, రైట్? అండ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ చాలా ఎక్కువ ఉంది అండ్ డొమెస్టిక్ మార్కెట్ కూడా ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్. అండ్ ఇథియోపియా అనేది హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్న ఒక దేశం అన్నమాట, రైట్? అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్లోజ్ టు సమ్ చోక్ పాయింట్స్ లైక్ రెడ్ సీ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి చాలా దగ్గర ఉంటుంది అండ్ మేజర్ షిప్పింగ్ రూట్స్కి కూడా చాలా ప్రాక్సిమిటీ అనేది ఉందన్నమాట ఈ పర్టికులర్ ఏరియాకి. ఈ ఫ్యాక్టర్స్ని బట్టి మనం చూసుకుంటే ఆఫ్రికన్ నేషన్స్లో ఇథియోపియా అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్నర్స్ దట్ వీ కెన్ చూస్. ఓకే, దట్ ఇండియా కెన్ చూస్. సో ఇథియోపియా యొక్క రీజనల్ అండ్ పొలిటికల్ ఇంపార్టెన్స్ మనం చూసుకుంటే ఇథియోపియాలో చాలా చాలా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. సో బేసికలీ ఆఫ్రికాలో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా ఇథియోపియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ స్టెబిలిటీ అనమాట, రైట్? సో కీ స్ట్రెంగ్స్ ఏంటి అని అంటే ఇథియోపియాలో ఎన్ని ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నా అది కంట్రోల్ అవ్వడానికి, స్టేబుల్గా ఉండడానికి మిలిటరీ అనేది చాలా స్ట్రాంగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్గా ఉంది ఇథియోపియాలో. అండ్ ఆల్సో దేర్ ఇస్ అ సెంట్రల్ రోల్ ఇన్ రీజనల్ సెక్యూరిటీ పాలిటిక్స్. మిలిటరీ ఈస్ ప్లేయింగ్ అ వెరీ గ్రేట్ రోల్ అని చెప్పొచ్చు. అందుకే సో ఆఫ్రికన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇథియోపియానే అనమాట. సో డిప్లొమాటిక్ వెయిట్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. ఆఫ్రికన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఇథియోపియాలోనే ఉంటుంది. దిస్ విల్ యాడ్ అ డిప్లొమాటిక్ వెయిట్ ఆల్సో ఫర్ ఇథియోపియా. అండ్ ఇథియోపియా యొక్క ఎనర్జీ అండ్ జియో స్ట్రాటజిక్ డైమెన్షన్స్ చూసుకుంటే ఇక్కడ చాలా రెన్యూవబుల్ ఎనర్జీ పొటెన్షియల్ అనేది ఉంది. రెన్యూవబుల్ ఎనర్జీకి పవర్ హౌస్గా మనం ట్రీట్ చేయొచ్చు. అండ్ ఆల్సో రెన్యూవబుల్ ఎనర్జీస్లో ఎస్పెషలీ హైడ్రో పవర్ అనేది చాలా ఎక్కువ స్కోప్ ఉన్న ప్రాంతం అనమాట. సో ఒకవేళ ఇక్కడ హైడ్రో పవర్ని డెవలప్ చేస్తే ఇట్ కెన్ బికమ్ అ రీజనల్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పోర్టర్. అండ్ ఆల్సో ఇథియోపియా అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట.
ఓకే, కాబట్టి ట్రెడిషనల్గా ఇథియోపియా జిబోటి లాంటి కంట్రీస్తో డిపెండ్ అయ్యి రెడ్ సీ యాక్సిస్ని పొందుతూ ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి సొమాలీల్యాండ్, ఎరిత్రియా ఇలాంటి వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇథియోపియా కెన్ బి అ గ్రేటర్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఓకే, సో అండ్ ఇట్ ఈస్ ఎక్స్ప్లోరింగ్ ఆల్సో బై ఇట్ సెల్ఫ్. సో కాబట్టి మనం చెప్పొచ్చు ఇథియోపియా ఈజ్ హ్యావింగ్ అ స్ట్రాటజిక్ ఎకనామీ అనమాట. అండ్ ఆల్సో ఇథియోపియాలో దెర్ ఇస్ అన్ ఇథియోపియా అనేది బేసిక్గా ఒక సివిల్ కాన్ఫ్లిక్ట్ నుంచి ఎమర్జ్ అయిందనమాట. ఓకే, అండ్ ఆల్సో న్యూ నేషనల్ కన్సెన్సస్ని డెవలప్ చేయాలనుకుంటుంది ప్రస్తుతం. కాబట్టి దిస్ ఫేజ్ ఆఫ్ రీజనరేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ క్రియేట్స్ అ స్పేస్ న్యూ ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ అనే వాళ్ళతో, ఐ మీన్ కొత్త కొత్త కంట్రీస్తో పార్ట్నర్షిప్ చేయాలి అనే ఒక దృక్పథంలో ఇథియోపియా వెళ్తుంది. కాబట్టి సో ఈ స్పేస్ని మనం ఆక్యుపై చేసుకోవచ్చు. వీ కెన్ పార్ట్నర్ విత్ ఇథియోపియా అనమాట. ఓకే, సో కాబట్టి ప్రస్తుతం ఇప్పుడున్న ఆపర్చునిటీని మనం లెవరేజ్ చేసుకోవాలి. అండ్ ఇండియా అండ్ ఇథియోపియా యొక్క హిస్టారికల్ రూట్స్ మీరు చూసుకున్నట్టయితే సో ఓవర్ ఎ సెంచరీ నుంచి మనం ఒక గ్రేట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. సో అండ్ ఇథియోపియన్స్ ఎడ్యుకేషన్లో ఇండియా చాలా కాంట్రిబ్యూట్ చేసింది. ఇండియన్ టీచర్స్ అండ్ ప్రొఫెసర్స్ అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. దే బికెమ్ ఏ బ్యాక్ బోన్ ఫర్ ఇథియోపియాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ ఆల్సో ఇండియన్స్ని చాలా రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు అక్కడ సోషల్గా, కల్చరల్గా. సో దో ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఇస్ గోయింగ్ దేర్ రెడ్యూస్ అయినప్పటికీ ఇథియోపియా అనేది సో ఎడ్యుకేషన్ కొలాబరేషన్కి స్టిల్ ముందు చూపు అనేది చూపిస్తుంది ఇండియా వైపు అనమాట. సో పాన్ ఆఫ్రికన్ ఈ నెట్వర్క్తో కూడా మనం ముందుకు వచ్చాం. సో ఇథియోపియా అనేది ఇట్ ఈస్ అ పైలట్ కంట్రీ అని చెప్పొచ్చు ఈ పర్టికులర్ పాన్ ఆఫ్రికన్ ఈ నెట్వర్క్. సో దిస్ ఇస్ అన్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్రికా. ఇందులో ఇథియోపియా అనేది పైలట్ కంట్రీ అనమాట. ఐఐటి ఢిల్లీ తోటి ఇథియోపియా కొలాబరేట్ అవుతుంది టెలి ఎడ్యుకేషన్ అండ్ డిజిటల్ లెర్నింగ్లో. అండ్ ఆల్సో ఇథియోపియాతో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్తో కూడా మనం ముందుకు వచ్చాం. సో ఇథియోపియా అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆఫ్రికన్ స్టూడెంట్ గ్రూప్స్ని ఇండియాకి పంపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆఫ్రికన్ పిహెచ్డి స్టూడెంట్స్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళు కూడా ఇథియోపియన్సే అనమాట. అండ్ ఆల్సో ఇథియోపియన్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఫ్రమ్ ఇండియన్ ప్రోగ్రామ్స్. ఓకే, సో ఇండియన్ ప్రోగ్రామ్స్లో ఉన్న ఇథియోపియన్ గ్రాడ్యుయేట్స్ సో స్టాఫ్లో ఉన్న న్యూ యూనివర్సిటీస్ డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు, అకాడమిక్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తూ ఉంటారు. సో కాబట్టి ఎడ్యుకేషన్ ఇస్ బికమింగ్ ఆర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పిల్లర్స్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఫ్యూచర్లో కూడా మనం సిమిలర్గా కోఆపరేట్ అవ్వచ్చు ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లో, వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ ట్రైనింగ్, యూనివర్సిటీ టు యూనివర్సిటీ కోఆపరేషన్స్లో, స్కాలర్షిప్ ఫ్రేమ్వర్క్స్లో వీటన్నిట్లలో మనం ఇథియోపియాతోని పార్ట్నర్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఎర్లీ ఫేసెస్లో మనం చూసుకున్నప్పుడు ఇండియన్ బిజినెస్ అనేది ఇథియోపియాకి 1950స్లోనే ఎంటర్ అయిందనమాట. 2006కి వచ్చేసరికి మేజర్ బూస్ట్ అనేది వచ్చింది బికాజ్ ఆఫ్ లైన్ ఆఫ్ క్రెడిట్స్. సో లైన్ ఆఫ్ క్రెడిట్స్ అనేది ఇథియోపియాకి మనం ఇవ్వడం మొదలు పెట్టామన్నమాట. అండ్ ఆల్సో మనం స్కేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటే ఆల్మోస్ట్ $4 billion ఎక్సీడ్ అయింది ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇథియోపియా. ఓకే, సో కాబట్టి ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇథియోపియాలో సో వాటిని ఇథియోపియన్స్ ఏమని చూస్తూ ఉంటారంటే ఒక డెవలప్మెంటల్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూస్తూ ఉంటారు అండ్ లాంగ్ టర్మ్ పార్ట్నర్స్గా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఓకే, బట్ ఏంటి అని అంటే ఇథియోపియా ఈజ్ అండర్ ది IMF రిఫార్మ్ ప్రోగ్రామ్స్ అనమాట. దీనికి ఫ్రెష్ ఫారిన్ క్యాపిటల్ అనేది ఎప్పటికప్పుడు అవసరం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇథియోపియాలో సో మన ఇండియా రోల్ ఎలా ఉంది అని అంటే వీ గెయిన్ ఇంపార్టెన్స్ ఇన్ ఇథియోపియా యాజ్ అ నాన్ ఎక్స్ప్లాయిటేటివ్ సోర్స్. అంటే మనం అక్కడ లైన్ ఆఫ్ క్రెడిట్ అనేది అందిస్తున్నాం కానీ దానికి రిటర్న్లో వాళ్ళ సోర్సెస్ని మనం ఎక్స్ప్లాయిట్ చేయట్లేదు లైక్ USA ఆర్ లైక్ చైనా. ఓకే, సో దానివల్ల మన మీద ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళకి. అండ్ అగ్రికల్చర్ ఫోకస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నాం. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే సో అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఇథియోపియాలో చేస్తున్నప్పటికీ టాక్సేషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఆపరేషనల్ డిఫికల్టీస్ మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం అనమాట. సో దీనివల్ల మన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇథియోపియాలో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లం. అండ్ ఇథియోపియాలో సో చాలా రిజర్వ్స్ ఉన్నాయి, అన్ఎక్స్ప్లోర్డ్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి మైనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇన్ ఇథియోపియా. సో ఎస్పెషలీ ఇథియోపియా ఇస్ నోన్ ఫర్ గోల్డ్, క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఇండియన్ ఎంబసీ మైనింగ్ సర్వే అనేది అక్కడ చేస్తున్నాం. సో దీనివల్ల ఏంటి అని అంటే వీఆర్ ఆల్సో బికమింగ్ అ పార్ట్ ఆఫ్ మైనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇంపార్టెంట్ మినరల్స్ అనేవి రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో, బ్యాటరీస్లో, సెమీ కండక్టర్స్లో ఇలా చాలా ఏరియాస్లో ఇండియాలో అవసరం. కాబట్టి
సో ఇథియోపియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇండియా అనేది సో బిఫోర్ అంటే ఇథియోపియాలో ఉన్న హరార్ మిలిటరీ అకాడమీ ఏదైతే ఉందో 1956లో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఎస్టాబ్లిష్మెంట్లో ఇండియా బాగా హెల్ప్ చేసిందనమాట. అండ్ 2009 నుంచి ఇండియన్ టీమ్స్ అనేవి ఇథియోపియన్ ఫోర్సెస్ని బాగా ట్రైన్ కూడా చేస్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఇథియోపియన్స్కి మిలిటరీ అనేది ఓవర్ స్ట్రెచ్డ్గా ఉంది, ఎందుకంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. అండ్ సొమేలియా ఆపరేషన్స్ లైక్ పైరసీ లాంటి యాక్టివిటీస్ అనేవి సొమేలియా నుంచి వస్తున్నాయి అన్నమాట, సీడ్ కంట్రీస్లో, హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి. కాబట్టి వాళ్ళకి ప్రాపర్ ఎక్విప్మెంట్ అనేది అవసరం. ఆల్రెడీ ఉన్న ఎక్విప్మెంట్ అనేది ఇట్ ఈస్ గెటింగ్ ఏజింగ్, సోవియట్ ఎరా ఎక్విప్మెంట్ అనేది ఉంది. సో దిస్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ దే ఆర్ ఫేసింగ్ అనమాట. కాబట్టి ఇండియా అనేది కాస్ట్ ఎఫెక్టివ్ ప్లాట్ఫామ్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఓకే, వాళ్ళ నీడ్స్కి తగ్గట్టు మనము హెల్ప్ అనేది అందించాలి. అండ్ ఆల్సో కొత్త ఎంఓయూస్ని వాళ్ళతో మనం సైన్ చేసుకోవాలి డిఫెన్స్ కోఆపరేషన్లో. అండ్ ఆల్సో వాళ్ళ ఆబ్సలేట్ ఎక్విప్మెంట్ని మనం అప్గ్రేడ్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ చేయాలి. అండ్ ఆల్సో అక్కడ ఉన్న వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం, కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వడం, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేయడం అనేది ఇట్ షుడ్ బి ద నీడ్ ఆఫ్ ది అవర్ అనమాట. ఓకే, సో అండ్ ఆల్సో లైన్ ఆఫ్ క్రెడిట్స్ మనము ఇథియోపియన్స్కి ఇచ్చినప్పుడు కూడా సో చాలా రెస్పాన్సిబుల్గా ఇథియోపియా వాటిని రీపే కూడా చేశారు ప్రీవియస్గా. కాబట్టి సో న్యూ డిఫెన్స్ రిలేటెడ్ క్రెడిట్ లైన్స్ని వాళ్ళకి మనము ప్రొవైడ్ చేయడానికి ముందుకు రావాలి. సో మనం ఇచ్చే క్రెడిట్ లైన్స్ కూడా IMF గైడ్ లైన్స్కి అలైన్ అయ్యేటట్టు, ఫిజికల్ డిసిప్లిన్కి అలైన్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. అండ్ ఇథియోపియా అనేది బ్రిక్స్ కంట్రీస్లో అయితే ప్రస్తుతం ఇట్ ఈస్ నాట్ ఎ మెంబర్ అనమాట. I'm sorry, it is now a part of the BRICS country. I'm really sorry. Ethiopia అనేది it's now a part of the BRICS countries. కాబట్టి మల్టీలాటరల్గా కోఆపరేట్ అవ్వడానికి కూడా మనకు ఒక స్పేస్ అనేది దొరికింది. సౌత్ కోఆపరేషన్కి, డెవలప్మెంట్ ఫోకస్డ్ గ్రోత్ మోడల్కి కూడా ఇథియోపియా అనేది మనకు హెల్ప్ చేస్తుంది, బికాస్ ఇట్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ బ్రిక్స్ కాబట్టి. ఓకే, అండ్ ఇవే కాకుండా సో రెగ్యులర్ సెక్టార్సే కాకుండా ఫార్మా సెక్టార్స్లో, అగ్రియో ప్రాసెసింగ్లో, లైట్ మ్యానుఫ్యాక్చరింగ్లో, వీటన్నిట్లలో కూడా ఇండియా ఇన్వెస్ట్ చేసే స్కోప్ అనేది అక్కడ ఉందన్నమాట. ఓకే, అండ్ ఆల్సో దెర్ ఆర్ సమ్ పాలసీ రిఫార్మ్స్ దట్ వీ నీడ్ విత్ రెస్పెక్ట్ టు ఇథియోపియా. ఏమేం పాలసీ రిఫార్మ్స్ తీసుకొస్తే బాగుంటుంది ఇథియోపియాకి సంబంధించి అని అంటే, వీ నీడ్ టు యాక్చువల్లీ అప్గ్రేడ్ DTAA, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ని సైన్ చేసుకోవాలి. బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీని అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇది దెర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ స్కోప్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్, రైట్? అండ్ ఆల్సో ఇండియా యొక్క డయాస్పోరా రోల్ చూసుకుంటే, ఇండియన్ డయాస్పోరా ఆల్మోస్ట్ 2500 పీపుల్ వరకు అక్కడ ఉన్నారు. అండ్ ఆల్సో ఉన్న కొద్ది మందిలో కూడా ఎకనామికలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎక్కువ ఉన్నారనమాట, ఇండియన్స్ ఎవరైతే ఇథియోపియాలో ఉన్నారు. సో అండ్ ఆల్సో దే ఆర్ రిప్రజెంటెడ్ త్రూ ఇండియన్ బిజినెస్ ఫోరం. బట్ ఫారెన్ ఎక్స్చేంజ్ యాక్సెస్ అనేది ప్రాపర్గా లేదు. దట్ షుడ్ బి యాక్చువల్లీ క్లియర్డ్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. ఓకే, అండ్ ఆల్సో బ్రిక్స్ లాంటి కంట్రీస్ ద్వారా, G20 అండ్ సౌత్ ఫ్రేమ్వర్క్స్ ద్వారా మన యొక్క రిలేషన్స్ని ఎన్హాన్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, అండ్ ఆల్సో ఇథియోపియన్ బేస్డ్ ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ పర్టికులర్ అడ్వాంటేజ్ అనేది ఉంది. సో ఈ అడ్వాంటేజ్ ద్వారా ఏంటి అని అంటే, మన ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఇథియోపియాలో మనం స్థాపించుకున్నామో వాళ్ళకి ఎంటైర్ ఆఫ్రికన్ మార్కెట్కి ఈజీ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, దానివల్ల మన ఇన్వెస్టర్స్ కూడా సో పాజిటివ్గా ప్రాఫిట్స్ అనేవి పొందుతూ ఉంటారు. బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే, గ్లోబల్ లెవెల్లో US లాంటి కంట్రీస్, యూరోపియన్ యూనియన్ లాంటి కంట్రీస్ కొన్ని అన్సర్టెనిటీ అండ్ రెగ్యులేషన్స్తో ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇట్స్ హై టైమ్ ఫర్ ఇథియోపియా టు అట్రాక్ట్ ది ఇండియన్ ఇన్వెస్టర్స్. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద, బైబ్యాక్ అరేంజ్మెంట్స్ మీద ఇథియోపియా ఇప్పుడు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో దానికి వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ ఇథియోపియా నీడ్ టు లుక్ అపాన్ ఇస్ ఇండియా. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో కోర్ మెసేజ్ ఆఫ్ ది ఆర్టికల్ ఏంటి అని అంటే, ఇథియోపియా అనేది ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది కాబట్టి ఇండియా యొక్క క్యాపబిలిటీస్ని యూటిలైజ్ చేసుకుంటే ఇథియోపియా అనేది ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, ఎస్పెషలీ ఎడ్యుకేషన్, డిఫెన్స్, ఎనర్జీ, ఇన్వెస్ట్మెంట్ అండ్ మల్టీలేటరల్ డిప్లొమసీలో. సో బోత్ ద కంట్రీస్ నీడ్ టు కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. Okay, I hope you have understood. Next article, are methane emissions in India being missed అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో వాట్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్? మీథేన్ అనేది ఇట్స్ అ పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్. అంటే ఆల్మోస్ట్ 84 టైమ్స్ ఇట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్ దాన్ దట్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్. ఓకే, ఇండియాలో 15% ఆఫ్ మీథేన్ ఎమిషన్స్ అనేవి వేస్ట్ నుంచి వస్తున్నాయి అనమాట, ఎస్పెషలీ ల్యాండ్ ఫిల్స్ లాంటి ఏరియాస్ నుంచి. ఓకే,
సో ఇండియా అనేది మీథేన్ ఎమిషన్స్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తుంది అనమాట ల్యాండ్ఫిల్స్కి సంబంధించి. కానీ మీథేన్ అనేది ఏదైతే వేస్ట్ నుంచి వస్తుందో అది మ్యాటర్స్ అ లాట్. ఓకే, వై ఇట్ మ్యాటర్స్ అ లాట్ అని అంటే మీథేన్ అనేది ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ వెన్ ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ఫిల్స్లో ఇది డీకంపోజ్ అయినప్పుడు దిస్ పర్టిక్యులర్ మీథేన్ విల్ బీ అవుట్. సో దీనివల్ల ల్యాండ్ఫిల్ ఫైర్స్ అనేవి వస్తూ ఉంటాయి, క్లైమేట్ వార్మింగ్ అనేది జరుగుతుంది, హెల్త్ హజార్డ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అన్లైక్ ది అగ్రికల్చర్ ఆర్ ఎనర్జీ ఆర్ వేస్ట్ సెక్టర్ ఎమిషన్స్, వేస్ట్ సెక్టర్ నుంచి వచ్చే ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా క్విక్గా మనం రెడ్యూస్ చేయొచ్చు బెటర్గా మేనేజ్ చేస్తే. కానీ ప్రస్తుతం ఉన్న ఎస్టిమేట్స్లోనే చాలా రాంగ్నెస్ అనేది ఉంది. సో ఇండియా ఏదైతే మోడల్స్ని యూజ్ చేస్తుందో ఫర్ మెజరింగ్ ద మీథేన్, ఆ పర్టికులర్ మెజర్స్లోనే ఆ పర్టికులర్ ప్రొసీజర్స్లోనే చాలా తప్పులు అనేవి ఉన్నాయి. ఓకే, సో అమౌంట్ ఆఫ్ వేస్ట్ ఎంత ఉంది, ఓల్డ్ అజంప్షన్స్ ఏమేమి ఉన్నాయి, వీటిని బట్టి మెజర్మెంట్స్ అనేవి చేస్తున్నారనమాట. బట్ ఇక్కడ యూజ్ చేసే డేటా అనేది చాలా ఓల్డ్ అండ్ డేటా అనేది సో ఇట్ ఈస్ ఓన్లీ అగ్రిగేటెడ్ అట్ ద స్టేట్ లెవెల్స్. స్పెసిఫిక్ హాట్స్పాట్స్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేయట్లేదు. కాబట్టి యాక్చువల్గా ఎంత ఎమిషన్స్ వస్తున్నాయి అనేది మనకి ఒఫీషియల్ నంబర్స్తో మనకు తెలియట్లేదు. ఓకే, సో కాబట్టి అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అని అంటే శాటిలైట్స్ ద్వారా వాళ్ళు డేటా కలెక్ట్ చేసినప్పుడు పిక్చర్ ఇస్ గెటింగ్ చేంజ్డ్. ఓకే, అంటే న్యూ శాటిలైట్ టెక్నాలజీస్ అనేవి స్పేస్ నుంచే మీథేన్స్ని డైరెక్ట్గా డిటెక్ట్ చేస్తాయి, రైట్? అండ్ ఆల్సో లీక్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయనే ఎగ్జాక్ట్ లొకేషన్స్ అవి చేయగలుగుతుంది, రైట్? అండ్ ఆల్సో ఇండివిజువల్ ల్యాండ్ ఫిల్స్లో ఏమేమి ఎమిషన్స్ వస్తున్నాయి అనేది కూడా వాళ్ళు శాటిలైట్స్ అనేవి పిక్చర్ చేయగలుగుతాయి అన్నమాట. కానీ మనం స్టిల్ ఓల్డ్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తున్నాం. సో రీజనల్ శాటిలైట్స్ని యూజ్ చేసినప్పుడు బ్రాడ్ ట్రెండ్స్ని మనం చూడగలుగుతాం. అండ్ హై రెజల్యూషన్ శాటిలైట్స్ని యూజ్ చేసినప్పుడు ల్యాండ్ఫిల్ స్పాట్స్ని, హాట్ స్పాట్స్ని కూడా డిటెక్ట్ చేయగలుగుతాం. అయితే ఈ శాటిలైట్స్ డేటా అనేవి ఇండియాకి సంబంధించి ఎన్నో థింగ్స్ని బయటపెట్టాయి. సో శాటిలైట్ డేటా ఏం చెప్తుంది అని అంటే, సో గవర్నమెంట్ ఇచ్చిన డేటాతో కంపేర్ చేసినప్పుడు ఢిల్లీలో ఒఫీషియల్ ఎస్టిమేట్ ఎంత ఉంది అని అంటే 1.07 మిలియన్ టన్స్ ఆఫ్ CO2. ఓకే, బట్ శాటిలైట్ డేటా ఏం చెప్తుందంటే జస్ట్ 2 ల్యాండ్ఫిల్స్లోనే జస్ట్ 2 ల్యాండ్ఫిల్స్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడే 0.85 to 0.96 మిలియన్ టన్స్ ఆఫ్ ఈ పర్టికులర్ CO2 ఎమిషన్స్ని మేము చూసామని చెప్పేసి శాటిలైట్స్ డేటా చెప్తున్నాయి. ముంబైలో చూసుకుంటే కంజూర్మార్గ్ ల్యాండ్ఫాల్ ఏదైతే ఉందో దాంట్లో సో మోడల్ ఎస్టిమేట్లో వెరీ వెరీ స్మాల్ షేర్ ఉంది అండ్ శాటిలైట్ ఎస్టిమేట్స్లో ఇట్ ఈస్ 10 times వెరీ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ ది మోడల్ ఎస్టిమేట్. ఆల్మోస్ట్ మహారాష్ట్రలో మీరు ఎంతైతే ఎమిషన్స్ని క్యాలిక్యులేట్ చేశారో త్రూ గవర్నమెంట్ డేటా, సో దానికన్నా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ దిట్ ఈస్ కవర్డ్ ఇన్ ముంబై ఇట్ సెల్ఫ్, ఈ ఒక్క పర్టికులర్ ల్యాండ్ఫిల్లోనే. అండ్ అహ్మదాబాద్లో చూసుకుంటే స్టేట్ హ్యాస్ ఎస్టిమేటెడ్ ఆల్మోస్ట్ 0.73 మిలియన్ టన్స్. బట్ శాటిలైట్ ఎస్టిమేట్స్ ఏం చెప్తున్నాయి, ఇది 0.73 మిలియన్ టన్స్ అనేది ఎంటైర్ సెక్టార్కి. బట్ శాటిలైట్స్ ఏం చెప్తున్నాయి అని అంటే సింగిల్ ల్యాండ్ఫిల్లోనే ఇంత ఉంది అని చెప్పేసి శాటిలైట్ ఇమేజెస్ చెప్తున్నాయి. కాబట్టి సో మీథేన్ హాట్స్పాట్స్ని డిటెక్ట్ చేసే ప్రొసీజరే ప్రాపర్గా లేదు. ఈ గ్యాప్ అనేది వైట్ మ్యాటర్స్ అని అంటే అసలు రియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయని మనకు తెలియాలి అని అంటే శాటిలైట్స్ని ప్రాపర్గా యూజ్ చేయాలి. లేదంటే లీక్స్ అనేవి కంటిన్యూ అవుతాయి, ఫైర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, మీథేన్ అనేది ఇట్ విల్ బీ ఎస్కేప్డ్ విత్ అన్ అన్చెక్ థింగ్. ఓకే, కాబట్టి ఇప్పుడు శాటిలైట్స్ని మనం యూజ్ చేయడం వల్ల ప్రిసైజ్గా టార్గెట్ చేయగలుగుతున్నాం, కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అండ్ క్విక్ యాక్షన్స్ని తీసుకోగలుగుతున్నాం. కాబట్టి సో శాటిలైట్స్ని మనం యూజ్ చేయాలి. బట్ శాటిలైట్స్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో శాటిలైట్స్ క్లౌడ్ కవర్ ఉన్నప్పుడు, వెదర్ ఇంటర్ఫియరెన్స్ ఉన్నప్పుడు, ఓకే, ఇవన్నిటిని డిటెక్ట్ చేయలేవు. కాబట్టి శాటిలైట్స్ని కూడా యూజ్ చేసుకోవాలి. నాట్ ఎలోన్ ఇస్ ఎనఫ్, బట్ శాటిలైట్స్ అండ్ ఓల్డ్ డేటా కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇట్ షుడ్ బీ లైక్ అ ఫీడ్బ్యాక్ లూప్. అంటే శాటిలైట్స్ అనేవి డేటాని డిటెక్ట్ చేస్తాయి. ఓకే, సో హాట్స్పాట్స్ని డిటెక్ట్ చేస్తాయి. ఏవి డిటెక్ట్ చేస్తాయి? శాటిలైట్స్. అండ్ గ్రౌండ్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అసలు ఎందుకు అవుతుంది ఈ పర్టికులర్ లీక్స్ అనేది కాసెస్ని ఇన్వెస్టిగేట్ చేస్తాయి. అంటే పూర్ వేస్ట్ కవర్ ఎందుకు ఉంది, గ్యాస్ కలెక్షన్ అనేది ఎందుకు ఫెయిల్యూర్ అయింది, ఇల్లీగల్ డంపింగ్ ఎందుకు చేస్తున్నారు అని ఇలా చేసేసి దెల్ ఫిక్స్ ద ప్రాబ్లమ్. ఓకే, సో అప్పుడు మళ్ళీ డేటాని చూసినప్పుడు అక్యూరసీ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అయితే ప్రస్తుతం ఉన్న శాటిలైట్ మానిటరింగ్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది టు కవర్ ఆల్ ది మేజర్ ల్యాండ్ఫిల్స్.
గ్రౌండ్ లెవెల్ వ్యాలిడేషన్ అనేది ప్రాపర్గా చేయాలి, ఎస్పెషలీ మెట్రో సిటీస్లో. డేటా షేరింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి అర్బన్ లోకల్ బాడీస్కి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి అండ్ ఈవెన్ సెంట్రల్ ఏజెన్సీస్కి. సో ప్రస్తుతం ఉన్న స్వచ్ఛ భారత్ స్కీమ్ కానీ, కోబర్ధన్ స్కీమ్ కానివ్వండి, ఓకే, సో CAQM స్కీమ్ కానివ్వండి, ఇవన్నీ దే షుడ్ వర్క్ టుగెదర్ అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో 2 similar problems, one is stubble burning, one methane, రెండు శాటిలైట్ రిలేటెడ్ డేటాకి సంబంధించి అండ్ మిగతా థింగ్స్కి సంబంధించి, ఐ మీన్ డేటా ఇన్ఎక్యూరసీస్ గురించే 2 ఆర్టికల్స్ మాట్లాడుతున్నాయి. రైట్, నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, వై వాజ్ ఎలన్ మస్క్ ఎక్స్ ఫైండ్ $140 million బై ద యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో యూరోపియన్ యూనియన్ ఏం చేసింది అంటే, ఇట్ హ్యాస్ ఫైండ్ ఆల్మోస్ట్ $140 million on the platform called X. Okay, so this is the first penalty under the European Union Digital Service Act అనమాట. డిజిటల్ సర్వీస్ యాక్ట్ని యూజ్ చేసి సో ఫైన్ చేసిన ఫస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పొచ్చు. ఓకే, సో దీనికి ఎలాన్ మస్క్ చాలా యాంగర్గా రియాక్ట్ అవ్వడం జరిగింది అండ్ యూరోపియన్ యూనియన్ని అబాలిష్ చేస్తా అని చెప్పేసి కూడా అనడం జరిగిందనమాట. సో వాట్ ఈస్ డిజిటల్ సర్వీస్ యాక్ట్? డిజిటల్ సర్వీస్ యాక్ట్ అనేది యూరోపియన్ యూనియన్ యొక్క చట్టం అనమాట. యూజర్స్ యొక్క రైట్స్ని ఆన్లైన్లో ప్రొటెక్ట్ చేయడం అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ప్లాట్ఫామ్ ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా అని చెక్ చేస్తారు. మిస్ఇన్ఫర్మేషన్ని, మ్యానిపులేషన్ని ఆర్ డిసెప్టివ్ డిజైన్స్ అన్నిటినీ ప్రివెంట్ చేస్తారనమాట. ఓకే, అండ్ ఇట్ విల్ గివ్ రీసెర్చర్స్ టు యాక్సెస్ అ ప్లాట్ఫామ్ డేటా. సో అయితే లార్జ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ట్విట్టర్ ఆర్ X ఏవైతే ఉన్నాయో, సో ఈ పర్టిక్యులర్ చట్టం ప్రకారం యూరోపియన్ యూనియన్లో వాళ్ళు చాలా స్ట్రిక్టర్ రూల్స్ని ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అసలు ఎందుకు ఎక్స్ని ఫైన్ చేశారు అని అంటే, ట్రాన్స్పరెన్సీ ఆబ్లిగేషన్స్ ఏవైతే DSAలో ఉన్నాయో వాటన్నిటిని మీట్ అవ్వలేదని చెప్పేసి, వైలేట్ అయింది అని చెప్పేసి 3 మేజర్ ఫెయిల్యూర్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్లూ చెక్ మార్క్ డిసెప్షన్. ఓకే, ఎర్లియర్ ఏంటి అని అంటే బ్లూ టిక్స్ అనేవి దే వర్ గివెన్ ఓన్లీ టు ద వెరిఫైడ్ పబ్లిక్ ఫిగర్స్, మనందరికీ తెలిసిందే. సో దానివల్ల అథెంటిక్ అకౌంట్స్ ఏంటి అనేది సో యూజర్స్కి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికనే ఉన్నాయి. సో బట్ ఎక్స్ ప్లాట్ఫామ్ని ఎలాన్ మస్క్ ఎప్పుడైతే టేక్ ఓవర్ చేశారో ఈ బ్లూ టిక్స్ని పెయిడ్ సబ్స్క్రిప్షన్స్గా మార్చేశారు. అంటే ఎవరైనా, మీరైనా, నేనైనా వీ కెన్ బై ఇట్. రైట్, దీనివల్ల ఏమైంది, ఇంపర్సనేషన్ అనేది ఇంక్రీజ్ అయింది, ఫేక్ అకౌంట్స్ కూడా అఫీషియల్గా కనిపిస్తున్నాయి. ఈవెన్ తాలిబాన్ లింక్డ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా బ్లూ టిక్స్ ఉన్నాయన్నమాట. ఓకే, బట్ లేటర్ ఎక్స్ అనే ప్లాట్ఫామ్ వేరియస్ టైప్స్ ఆఫ్ టిక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. బ్లూ టిక్, గోల్డ్ టిక్, గ్రే టిక్ అండ్ కంపెనీ లోగోస్ ఇలా యాడ్ చేయడం జరిగిందనమాట. బట్ దిస్ క్రియేటెడ్ మోర్ కన్ఫ్యూజన్ బట్ నాట్ ఎ క్లారిటీ. కాబట్టి యూరోపియన్ యూనియన్ కన్క్లూజన్ ఏంటి అని అంటే, సో ద బ్లూ చెక్ మార్క్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ డిసీవింగ్ ద యూజర్స్ అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ ఏమైంది అని అంటే, అడ్వర్టైజ్మెంట్స్ ట్రాన్స్పరెన్సీ అనేది లేదనమాట. సో DSA చట్టం ప్రకారం ఏంటి అని అంటే, ప్లాట్ఫామ్స్ ఏవైతే అడ్వర్టైజింగ్ చేస్తున్నాయో అసలు యాడ్కి ఎవరు పే చేస్తున్నారు, ఎవరెవరు యూజర్స్ ఈ పర్టికులర్ యాడ్స్ని చూస్తున్నారు అనే దాన్ని ప్రాపర్గా మెన్షన్ చేయాలి. ఓకే, బట్ యూరోపియన్ యూనియన్ ఏం ఫైండ్ అవుట్ చేసింది అని అంటే, సో ఎక్స్ అనే ప్లాట్ఫామ్ యొక్క యాడ్ రిపాజిటరీ ఏదైతే ఉంటుందో చాలా అన్క్లియర్గా ఉంది అండ్ ఆల్సో దాన్ని యాక్సెస్ చేయడం చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి సో దానికి కూడా ఫైన్ వేయడం జరిగిందనమాట. ఓకే, సో స్పాన్సర్స్ ఎవరు, రిస్క్ క్లెయిమ్ ఉన్నాయనేది వాళ్ళు ట్రేస్ చేయలేకపోతున్నారు. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఇష్యూ దట్ ఈస్ హైలైటెడ్ ఇస్ DSA కింద ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దే మస్ట్ అలౌ ఇండిపెండెంట్ రీసెర్చర్స్ యాక్సెస్ టు ద పబ్లిక్ డేటాని యాక్సెస్ చేసుకునే అవకాశాలు కొంతమంది ఇండిపెండెంట్ రీసెర్చర్స్కి ఇవ్వాలి. ఓకే, ఎందుకు అని అంటే ఈ రీసెర్చర్స్ ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ ఉందా, మ్యానిపులేషన్ ఉందా అనేది చెక్ చేస్తారనమాట. బట్ ఎక్స్ అనే ప్లాట్ఫామ్ హ్యాస్ ఫెయిల్డ్ టు ప్రొవైడ్ దిస్ పర్టికులర్ యాక్సెస్. డిజైనింగ్లో డీలేస్ చూడడం జరిగింది. సో కాబట్టి రీసెర్చ్ చేయలేకపోతున్నారు వీళ్ళు, అసలు నిజంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి. వై ఇస్ దిస్ అ పర్టికులర్ థింగ్ ఇస్ అన్ ఇష్యూ అని అంటే, యూజర్స్ ఆర్ మిస్లెడ్, రీసెర్చర్స్ ఆర్ బ్లాక్డ్, అకౌంటబిలిటీ అనేది లేదు. కాబట్టి ఓవరాల్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద ఉన్న ట్రస్ట్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే, కాబట్టి నేచర్ ఆఫ్ వైలేషన్స్ని బట్టి యూరోపియన్ యూనియన్ యూజర్స్కి కలిగే బ్యాడ్ థింగ్ ఏదైతే బ్యాడ్ ఇంపాక్ట్ ఉందో దాన్ని బట్టి అండ్ నాన్ కంప్లైంట్స్ని బట్టి ఈ ఫైన్ని విధించడం జరిగిందనమాట. కాబట్టి ఎక్స్ అనే ప్లాట్ఫామ్ నెక్స్ట్ 60 వర్కింగ్ డేస్లో సో ఈ బ్లూ టిక్ డిసెప్షన్ ఎలా ఫిక్స్ చేస్తారు అనేది చెప్పాలి. 90 డేస్లో ఒక యాక్షన్ ప్లాన్ని యాడ్ ట్రాన్స్పరెన్సీకి సంబంధించి, రీసెర్చర్స్కి ఇచ్చే యాక్సెస్కి సంబంధించి ప్లాన్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారనమాట.
ద కోర్ టేక్ అవే ఏంటి అని అంటే ఎక్స్ అనే ప్లాట్ఫామ్ని యూరోపియన్ యూనియన్ ఫైన్ చేసింది అండర్ ద డిఎస్ఏ ఫర్ మిస్లీడింగ్ ద యూజర్స్ త్రూ పెయిడ్ వెరిఫికేషన్. దిస్ ఈజ్ హౌ ఇట్ ఇస్ ప్రొటెక్టింగ్ ఇట్స్ యూజర్స్ అనమాట. ఓకే, బట్ ఎలాన్ మస్క్ ఏమని రియాక్ట్ అయ్యారు అని అంటే యూరోపియన్ యూనియన్ని స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేశారు. యూరోపియన్ గవర్నెన్స్ అనేది బ్యూరోక్రాటిక్ అండ్ అన్డెమోక్రటిక్ అంటున్నారు. ఫైన్ అనేది క్రేజీ అంటున్నారు. హీ వాస్ టార్గెటెడ్ పర్సనలీ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, బయస్ అనేది జరుగుతుంది, ఇట్ ఈస్ పార్షియల్ యాక్ట్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. బట్ స్టిల్ యూరోపియన్ యూనియన్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, సో దిస్ ఈజ్ హౌ అ మీడియా ప్లాట్ఫామ్ నీడెడ్ టు బీ కంట్రోల్డ్, ఆర్ ఎల్స్ నిజంగానే ఫేక్ న్యూస్లు, మిస్ఇన్ఫర్మేషన్లు ఇలానే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియా ఓనర్స్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఇంటర్మీడియరీస్ మస్ట్ స్టే రెస్పాన్సిబుల్. ఓకే, నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, బిల్ ఫర్ ఓవర్హాల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ లైక్లీ సూన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో త్వరలోనే యూనియన్ గవర్నమెంట్ ఈస్ సెట్ టు ఇంట్రడ్యూస్ వికసిత్ భారత్ శిక్షా అధిస్థాన్ బిల్ అనమాట. పార్లమెంట్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయబోతుంది. సో ఈ బిల్ అనేది ఇట్ విల్ ఎయిమ్ టు కంప్లీట్లీ ఓవరాల్ ఇండియాస్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ సిస్టమ్. అయితే దీని కింద వికసిత్ భారత్ శిక్షా అధినితన్ అనే ఒక బాడీని, అంబ్రెల్లా బాడీని కూడా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. ఈ విబిఎస్ఏ అనే బాడీ ఏదైతే ఉంటుందో, ప్రస్తుతం ఉన్న మల్టిపుల్ రెగ్యులేటర్స్ అండ్ సెంట్రల్ రెగ్యులేషన్ ఏదైతే ఉందో వాటన్నిటిని ఒకే సిస్టంలోకి తీసుకురావాలనుకుంటున్నారు త్రూ విబిఎస్ఏ. సో విచ్ బాడీస్ విల్ బీ రివైజ్డ్ అని అంటే, సో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఏఐసిటిఈ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎన్సిటిఈ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఇవన్నిటిని ఒకే పర్టికులర్ బాడీ కింద తీసుకురావాలనుకుంటున్నారు అనమాట. ఆల్ ఆఫ్ దెమ్ విల్ నౌ బీ ఫంక్షనింగ్ అండర్ విబిఎస్ఏ. ఈ న్యూ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే విబిఎస్ఏ అనేది ఒక 12 మెంబర్ బాడీ. దీంట్లో 3 సపరేట్ కౌన్సిల్స్ ఉంటాయి. వికసిత్ భారత్ వినియం పరిషద్. సో ఈ పర్టికులర్ పరిషద్ ఏంటి అని అంటే రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, పర్మిషన్స్ ఇవ్వడం, ఓవర్సైట్ మెకానిజమ్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ది వికసిత్ భారత్ గుణత్వ పరిషద్. ఇది అక్రిడియేషన్ అండ్ క్వాలిటీ అసెస్మెంట్స్ చేస్తూ ఉంటుంది. వికసిత్ భారత్ మనక్ పరిషద్. సో ఇదేమో స్టాండర్డ్స్ అండ్ అకాడమిక్ నార్మ్స్ని సెట్ చేస్తూ ఉంటుంది అనమాట. ప్రతి కౌన్సిల్లో 14 మెంబర్స్ ఉంటారు ఖచ్చితంగా. ఓకే, సో కాబట్టి ఇలా సపరేషన్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి చేస్తూ ఉన్నారనమాట. సో వాట్ హ్యాపెన్స్ టు యూజీసీ గ్రాంట్స్? యూజీసీ గ్రాంట్ డిస్పర్జల్ రోల్ అనేది ఇప్పుడు ఎండ్ అయిపోతుంది. ఓకే, సో కాబట్టి ఫండింగ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా డిసైడ్ చేయబడుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ అటానమీ అనేది కర్వ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో హూ విల్ దిస్ పర్టికులర్ లా అప్లై టు అని అంటే సెంట్రల్ యూనివర్సిటీస్కి, స్టేట్ యూనివర్సిటీస్కి, కాలేజెస్కి, టెక్నికల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, టీచర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, ఓకే, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్, ఓకే, వీటన్నిటికీ వర్తిస్తాయి. బట్ ఫ్యూ డిసిప్లిన్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్, డెంటిస్ట్రీ, లా, ఫార్మసీ, నర్సింగ్ అండ్ వెటర్నరీ సర్వీసెస్ని మాత్రం వీటిలో నుంచి ఎక్స్క్లూడ్ చేశారు. ఇవన్నీ ప్రొఫెషనల్ కౌన్సిల్స్ కిందే వర్క్ చేస్తాయి. దెల్ బీ స్టేయింగ్ అండర్ ద ప్రొఫెషనల్ కౌన్సిల్స్. సో ద బిల్ ఎంపవర్స్ ద రెగ్యులేటరీ కౌన్సిల్. ఏదైతే రెగ్యులేటరీ కౌన్సిల్ ఉందో, సో అదేం చేస్తుంది అని అంటే ఫారెన్ యూనివర్సిటీస్ ఏవైతే ఇండియాలో ఆపరేట్ చేస్తున్నాయో వాటికి స్టాండర్డ్స్ ఫిక్స్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఇండియన్ యూనివర్సిటీస్ కెన్ ఓపెన్ ద క్యాంపసెస్ అబ్రాడ్. హైయర్ ఎడ్యుకేషన్ అనేది కమర్షియలైజ్ అవ్వకుండా చూసుకుంటుంది. అసలు ఇవన్నీ గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది అని అంటే కోఆర్డినేషన్ ఇంప్రూవ్ చేయడానికి, యూనిఫామ్ స్టాండర్డ్స్ని అచీవ్ చేయడానికి, రీసెర్చ్ని, ఇన్నోవేషన్ని పెంచడానికి, టీచింగ్లో కూడా ఎక్సలెన్స్ని తీసుకురావడానికి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో అలైన్ అవ్వడానికి ఇవన్నీ తీసుకొస్తుంది. సో ఇట్ ఈస్ లైక్లీ సూన్, బట్ వన్స్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ మళ్ళీ న్యూస్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో ఎడిటోరియల్స్ కూడా వస్తాయి ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో మళ్ళీ మనం చదివే అవకాశాలు ఉంటాయి కాబట్టి డోంట్ వరీ. రైట్, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. President rejects mercy plea of a man convicted of rape, murder of 2-year-old girl అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు మర్సీ పెటిషన్ ఆఫ్ రవి అశోక్ ఘుమారేని సో రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. సో 2012లో హీ కిడ్నాప్డ్, రేప్డ్ అండ్ మర్డర్డ్ 2-year-old గర్ల్ ఇన్ మహారాష్ట్ర. సో ఇది మార్చ్ నెలలో 2012లో మహారాష్ట్రలో జరిగిందనమాట. ఓకే, సో హీ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో హీ ల్యూర్డ్ ద చైల్డ్ విత్ ఎ చాక్లెట్ అండ్ తనని అబ్డక్ట్ చేయడం జరిగింది, సెక్షువలీ అజాల్ట్ చేయడం జరిగింది ఫర్ సెవరల్ అవర్స్. రైట్, అండ్ లాస్ట్లో ఆ పాపని చంపేయడం కూడా జరిగిందనమాట. సో 2015లో ట్రయల్ కోర్ట్ ఏదైతే ఉంటుందో డెత్ పెనాల్టీని అవార్డ్ చేసింది.
సుప్రీంకోర్టు కూడా డెత్ సెంటెన్స్ని కన్ఫర్మ్ చేసింది. సుప్రీంకోర్టు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్టర్ని యూజ్ చేసుకొని ఈ పర్టికులర్ కేసులో అతనికి ఉరి శిక్ష వేయడం జరిగిందనమాట. ఓకే, సో దానిలో భాగంగా మెర్సీ పెటిషన్ కోసం ప్రెసిడెంట్కి వెళ్ళినప్పుడు షీ హ్యావ్ రిజెక్టెడ్ ఇట్, రైట్. సో ఆర్టికల్ 72, సో ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఆర్టికల్ 72 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీని ప్రకారం ప్రెసిడెంట్కి కొన్ని పవర్స్ అనేవి ఉంటాయి. టు పార్డన్, రిప్రీవ్, రెస్పైట్, రెమిషన్ అండ్ కమ్యూట్ ద సెంటెన్సెస్. పార్డన్ అంటే టోటల్గా రిమూవ్ చేయడం, కమ్యూట్ అంటే ఒక పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్స్ని ఇంకో ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్తో రీప్లేస్ చేయడం, రెమిషన్ అంటే ద సెంటెన్స్ ఆఫ్ ద పనిష్మెంట్ని డిక్రీజ్ చేయడం. సో యువర్ డ్యూటీ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ రెస్పైట్ అండ్ రిప్రీవ్. రిప్రీవ్ ఏంటి, రెస్పైట్ ఏంటి, ఈ పర్టికులర్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి కామెంట్ చేయండి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. ఇండియన్ యునెస్కో అంబాసిడర్ రివ్యూస్ కన్జర్వేషన్ వర్క్స్ ఎట్ రామప్ప టెంపుల్. సో ఇండియన్ అంబాసిడర్ టు యునెస్కో ఎవరైతే ఉన్నారో విశాల్ వి శర్మ గారు రుద్రేశ్వర రామప్ప టెంపుల్ని ములుగు డిస్ట్రిక్ట్లో విజిట్ చేయడం జరిగిందనమాట. సో దాని యొక్క ప్రిజర్వేషన్ అండ్ కన్జర్వేషన్ వర్క్స్ని ఏవైతే ఏఎస్ఐ క్యారీ అవుట్ చేస్తుందో అండ్ తెలంగాణ గవర్నమెంట్ క్యారీ అవుట్ చేస్తుందో సో దాన్ని రివ్యూ చేయడానికి రావడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ టెంపుల్ ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ పాలంపేట్ విలేజ్ ఇన్ ములుగు డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. 13th సెంచరీలో కాకతీయ డైనస్టీ బిల్ట్ చేసిన ప్రాంతం. అండ్ ఈ టెంపుల్ అనేది ఇట్ ఈస్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. అండ్ ఇది ఎందుకు ఫేమస్? ఫ్లోటింగ్ బ్రిక్స్కి ఫేమస్, శాండ్ బాక్ ఫౌండేషన్కి ఫేమస్, అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ కాకతీయాస్ ఆర్కిటెక్చరల్ టెక్నిక్స్. అండ్ ఆల్సో దీన్ని మనం యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2021లో ఇన్స్క్రైబ్ చేయడం జరిగింది. ఓకే, I hope you have understood. So this is something which you have to know. More than this is not required from this particular point. So మీరు రామప్ప టెంపుల్ గురించి ఇంకాస్త డీటెయిల్గా చూడాలనుకుంటే you can learn about it, right? Zelensky drops aim to join NATO as talks in Berlin commence అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో మనకు తెలుసు 2022 నుంచి రష్యా అండ్ యుక్రెయిన్ వార్ అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది బ్లడియెస్ట్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పొచ్చు World War II తర్వాత యూరోప్లో. ఓకే, సో పీస్ టాక్స్ అనేవి ఈ వార్ అనేది ఎండ్ అవ్వాలి అని పీస్ టాక్స్ అనేవి దే హ్యావ్ నౌ బిగిన్ ఇన్ బర్లిన్, దట్ ఈస్ జర్మనీ. బట్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ గారు ఏమంటున్నారు అని అంటే హీ హ్యాస్ అనౌన్స్డ్ ఎ మేజర్ పాలసీ షిఫ్ట్. యుక్రెయిన్ అనేది ఇట్ హ్యాస్ గివెన్ అప్ ఇట్స్ డిమాండ్ టు జాయిన్ నేటో అని చెప్పేసి అన్నారనమాట. సో ఈ వార్ని ఎండ్ చేయడానికి దీన్ని ఒక కాంప్రమైజ్ సొల్యూషన్గా ఆయన చెప్పడం జరిగింది. నేటో మెంబర్షిప్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ సీన్ బై యుక్రెయిన్ యాజ్ ద స్ట్రాంగెస్ట్ సెక్యూరిటీ గ్యారంటీ. ఓకే, యుక్రెయిన్ అనేది నేటో మెంబర్షిప్ని కాన్స్టిట్యూషన్లో ఒక గోల్ లాగా కూడా ఇంతకుముందు యాడ్ చేసుకోవడం జరిగిందనమాట. బట్ ఆ పర్టికులర్ డిమాండ్ని డ్రాప్ చేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట బికాస్ ఆఫ్ ది వార్ అనేది తగ్గడానికి, ఆపేయడానికి. బేసిక్గా నేటోని జాయిన్ అవ్వడం అనేది ఇట్స్ ద లాంగ్ స్టాండింగ్ డిమాండ్ ఆఫ్ ది యుక్రెయిన్. అండ్ ఈ పర్టికులర్ ఇష్యూ వల్లనే ఈ పర్టికులర్ యుద్ధం అనేది ఇన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంది, మన అందరికీ తెలిసిందే. అండ్ రష్యా రిపీటెడ్గా నేటో ఎక్స్పాన్షన్ని క్లెయిమ్ చేస్తూ వచ్చింది, అదొక సెక్యూరిటీ థ్రెట్గా భావిస్తూ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ థింగ్ అనేది చెప్పడం వల్ల సో ఈ ట్రేడ్ టాక్స్ ఈ పీస్ టాక్స్ అనేవి సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. బట్ ఏంటి అని అంటే ఆల్టర్నేటివ్గా బైలేటరల్ సెక్యూరిటీ గ్యారంటీస్ని సైన్ చేసుకోవడం జరిగింది, ప్రపోజ్ చేయడం జరిగింది బిట్వీన్ యుక్రెయిన్ అండ్ యుఎస్. అండ్ ఆర్టికల్ 5 లాగా నేటో ఏదైతే ఉందో దానిలానే సో ఏదైనా గ్యారంటీస్ని ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఓకే, వితౌట్ ఎనీ ఫార్మల్ నాటో మెంబర్షిప్. అండ్ యూరోప్ కూడా కొన్ని సెక్యూరిటీ గ్యారంటీస్ ఇవ్వాలి అని కోరింది. గ్యారంటీస్ కూడా లీగల్గా బైండింగ్ ఉండాలి, ఫ్యూచర్లో రష్యన్ ఇన్వేషన్స్ అనేవి జరగకుండా ఉండాలి అని చెప్పేసి జెలెన్స్కీ చెప్పడం జరిగిందనమాట. నేటో మెంబర్షిప్ అనేది ఎందుకు డిఫికల్టీ అయింది అని అంటే సో సమ్ పార్ట్నర్స్ ఇన్ ద యుఎస్ అండ్ యూరోప్ యుక్రెయిన్ నాటోలో జాయిన్ చేయడం అనేది ఒప్పుకోవట్లేదు అనమాట. దట్ విల్ క్రియేట్ అ ప్రాబ్లం. ఓకే, లూనార్ క్రేట్ కాంక్రీట్ ఫర్ ద మూన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ టర్మ్? ఇదేంటి అని అంటే లూనార్ క్రేట్ అంటే ఇట్ మీన్స్ అ కాంక్రీట్ మేడ్ ఆన్ అ మూన్ మీద తయారైన ఒక కాంక్రీట్ అనమాట. సో ఎర్త్ యొక్క మెటీరియల్స్ అనేవి యూజ్ చేయకుండానే
ఇట్ హ్యాస్ యూజ్డ్ లూనార్స్ రేగోలిత్, అంటే మూన్ యొక్క గ్రే అండ్ పౌడరీ సాయిల్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఫామ్ అయిన ఒక ఇంపార్టెంట్ కాంక్రీట్ అనమాట. ఓకే, సో వై డూ వీ నీడ్ లూనార్ క్రేట్? సో యుఎస్ఏ అండ్ చైనా అనేవి లాంగ్ టర్మ్గా లూనార్ బేసిస్ని ప్లాన్ చేస్తుంది కాబట్టి, సో ఆస్ట్రోనట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మూన్ ఆర్ లూనార్ లేయర్లో యాక్చువల్లీ షెల్టర్ చేయాలి. సో అక్కడ వాళ్ళు షెల్టర్ చేసినప్పుడు హార్మ్ఫుల్ కాస్మిక్ అండ్ సోలార్ రేడియేషన్స్ నుంచి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ వేరియేషన్స్ లైక్ 120 degrees Celsius ఆఫ్ సన్లైట్ నుంచి -130 degrees Celsius ఆఫ్ సన్లైట్, షాడో రీజన్స్ని కూడా వాళ్ళు సో తట్టుకోవాలి కాబట్టి, సో మెటీరియల్స్ ఏవైతే ఇండియా నుంచి ఎర్త్ నుంచి తీసుకునే మెటీరియల్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఈ లూనార్ క్రేట్ లాంటి కాంక్రీట్ మెటీరియల్స్ మీద డిపెండ్ అవుతారు. బికాస్ ఎర్త్ మీద ఉన్న మెటీరియల్స్ అనేవి కాస్ట్లీ కాబట్టి, అక్కడ న్యాచురల్గా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి దట్ విల్ హెల్ప్ అనమాట. వాట్ ఈస్ లూనార్ రేగోలిత్? ఓకే, రేగోలిత్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ లేయర్ ఆఫ్ ద ఫైన్ డస్ట్ అండ్ ద బ్రోకెన్ రాక్. మూన్ సర్ఫేస్ మీద ఇది కవర్ అయి ఉంటుంది అనమాట. అపోలో మిషన్ బూట్ ప్రింట్స్లో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఇది చాలా మూన్ సర్ఫేస్ మీద ఎక్కువగా అవైలబుల్ ఉందన్నమాట. సో ఎర్త్లో అయితే కాంక్రీట్ని మనము పోర్ట్లాండ్ సిమెంట్ ద్వారా కాంక్రీట్ యూజెస్ ద పోర్ట్లాండ్ సిమెంట్, రైట్? సో దానికి లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది అవసరం. సో కానీ మూన్ సర్ఫేస్ మీద వాటర్ అనేది లేదు. సో బైండింగ్ కోసం ఏం యూజ్ చేయాలి? ఓకే, సో వాటర్ లేకుండా లో కాస్ట్ ఆల్టర్నేటివ్స్, వాటర్ లేని ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఆలోచించుకోవాలన్నమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ టర్మ్. సో దిస్ ఇస్ అ టర్మ్ విచ్ ఇస్ సీన్ ఇన్ ద న్యూస్ ఇస్ రిలేటెడ్ టు అని చెప్పేసి, సో చాలా ట్రెండీగా యూపీఎస్సీ అడుగుతుంది కాబట్టి అప్పుడు మనకి తెలిసి ఉండాలి కాబట్టి ఐ హ్యావ్ కవర్డ్ ఇట్, రైట్? సో విత్ దిస్ లెట్ మీ ఎండ్ ద డిస్కషన్. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం మరి. అప్పటి వరకు సో రివైజ్ చేసుకోండి అండ్ ఆల్సో కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్.